ఈ రోజు ఎపిసోడ్లో మనతో ఉన్న గెస్ట్ ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఇంటర్వ్యూలో కనిపించలేదు, ఇవ్వలేదు. ఆర్జే, విజే, హీరో, స్క్రీన్ ప్లే రైటర్, కొన్నిసార్లు డైరెక్షన్ కూడా చేశారు. ఇన్ని డిగ్రీలు పెట్టేసుకున్నారు, ఎవరు అనుకుంటున్నారు కదా. రీసెంట్ గా క్రికెట్ లో కంబ్యాక్ ఇచ్చింది రిషబ్ పంత్. అండ్ ఈ రోజు మన షోలో గెస్ట్ అన్న, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఏం లేదు, అంటే ఏముంది ఇంటర్వ్యూ ఒకటి ఇవ్వడానికి అనిపిస్తుంది. మనం ఒక చిన్న సీరియల్ యాక్టర్, ఇప్పుడు ఆ టాప్ యాంగిల్లో చూసుకోలేదు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రమ్ ఆర్జే టైం, విజే టైం. సో వాళ్ళందరికీ అనిపిస్తుంది కదా వీళ్ళు పర్సనల్ లైఫ్ ఏంటి తెలుసుకుందామని. మనం ఏదైనా చెప్తే దీనికి ఆన్సరు, నేను ఫోటో ఇచ్చిన ప్రతి ఆఫీస్లో నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చాను. సినిమా కష్టాలు అసలు ఏమీ నాకు లేదు. నేను ఫోటో ఇస్తే రాజమౌళి గారిని కలిసి ఫోటో ఇచ్చాను. బోయపాటి శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన చిన్న చిన్నవి వస్తున్నాయి, మనకి ఎప్పుడు కావాలి అని చెప్పేసి నేను సీరియల్ జర్నీ స్టార్ట్ అయింది. అంత కంటిన్యూస్ గా చేస్తున్నప్పుడు మధ్యలో 5 years గ్యాప్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు చాలా అంటే మనోటమి వచ్చింది అనిపించిందేమో మీకు? ఏమో సంభవం ఇంక చాలే. మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ బెంగళూరుని తీసుకొస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు లేక హ్యాపీగా ఉన్నది చెప్పేస్తాం, కానీ ఏమైనా కాంట్రవర్సీలోకి వెళ్తామా అని అనిపిస్తుంది కానీ బట్ దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నాకైతే తెలుగు అమ్మాయిలు హాయ్, హలో, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్ అండ్ దిస్ ఈజ్ క్రిష్. ఈ రోజు ఎపిసోడ్లో మనతో ఉన్న గెస్ట్ ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఇంటర్వ్యూలో కనిపించలేదు, ఇవ్వలేదు. ఎందుకు తెలీదు, అడుగుదాం. అండ్ ఈయన గురించి చెప్పాలంటే ఈజ్ ఆర్జే, విజే, యాక్టర్, హీరో, స్క్రీన్ ప్లే రైటర్, కొన్నిసార్లు డైరెక్షన్ కూడా చేశారు. ఇన్ని డిగ్రీలు పెట్టేసుకున్నారు, ఎవరు అనుకుంటున్నారు కదా. ఈయన గురించి ఒక రైమింగ్లో నాకు ఇంట్రొడక్షన్ ఇవ్వాలనిపిస్తుంది, చెప్పేస్తా. రీసెంట్గా క్రికెట్లో కంబ్యాక్ ఇచ్చింది రిషబ్ పంత్. అండ్ ఈ రోజు మన షోలో గెస్ట్ సీతాకాంత్. అన్న, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. కాంత్ పంత్ ఎలా ఉంది? రైమింగ్ అన్నావు కదా, బాగుంది. సో ఇప్పటి వరకు అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఏం లేదు, అంటే ఏముంది ఇంటర్వ్యూ ఒకటి ఇవ్వడానికి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న సీరియల్ యాక్టర్, చిన్న సీరియల్ యాక్టర్. మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను తెలుసా? ఆర్జే చేశారు, విజే చేశారు, హీరో, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్. ఈయన ఉన్నప్పుడు చిన్న ఎలా అంటారు? అంటే నేను ఎప్పుడు ఆ టాప్ యాంగిల్లో చూసుకోలేదు. అంటే ఫ్లోలో ఏ ఛాన్స్ వస్తే అది చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి మనం ఇన్ని చేసాం. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఓహో మనకి ఇన్ని బిరుదులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇందాక నేను రాగానే అడిగావు కదా, ఇప్పుడు ఏం చేశారన్న, అప్పుడు ఆర్జే చేశారా, విజయ్ చేసి అని అడుగుతుంటే ఓహో ఇప్పుడు నాకు ఇన్ని చేసాం మనం అనిపిస్తుంది. అవన్నీ గుర్తొచ్చినాయి మీకు? మామూలుగా ప్రెజెంట్ టెన్స్ లో ఎక్కువ ఉంటాం మనం. ఓకే, ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ ఎటో వెళ్ళిపోయింది మనసు, స్టార్ ఓన్లీ యాక్టింగ్, సీరియల్ వస్తుంది యాక్టింగ్. బట్ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రమ్ ఆర్జే టైం, విజే టైం. సో వాళ్ళందరికీ అనిపిస్తుంది కదా జనరల్గా మన ఫేవరెట్ స్టార్ సీరియల్లో కానీ స్క్రీన్ మీద కనిపించినప్పుడు వీళ్ళు పర్సనల్ లైఫ్ ఏంటి తెలుసుకుందామని. సో అలాంటప్పుడు మీకు ఎప్పుడు జస్ట్ ఎక్స్పోజ్ అవ్వాలని, అట్లా మన గురించి చెప్పాలి అని ఎప్పుడు అనిపించలేదా ఇంటర్వ్యూలు అడిగినట్టు? అంటే ఇది మనం ఏదైనా చెప్తే దీనికి ఆన్సరు, ఇది ఒక సపరేట్ గ్రేట్నెస్ అటువైపు వెళ్తేమని. మామూలుగా అయితే నేను యాక్టింగ్కి వెళ్ళటం, మార్నింగ్ యాక్టింగ్ చేయటం, డబ్బింగ్ చెప్పటం, ఇంటికి రావడం తప్ప వేరే ఏ ఫోకస్ ఉండేది కాదు. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం జాగ్రత్తగా మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, స్పెక్స్ పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు నేను గ్లాసెస్ అవి సీరియల్లో వాడతాను కానీ బయట పెట్టుకోలేను, బయట లేదు అసలు. ఇంకా అది ఆ ఏరియా లేదు, మరి మనకి అది బ్లడ్లో లేదు, మరి ఏం చేస్తాం చెప్పు. ఓన్లీ అంతే, ఇంకా ఎక్కడ స్క్రీన్ మీద మాత్రం ఎంత కావాలంటే అంత వరకు మీరు ప్రెజెంటేషన్ ఇస్తారు. రీజనబుల్లీ నాకు చేతనంత పర్ఫామ్ చేసి వచ్చేస్తాను. అండ్ లుక్ వైజ్ కూడా కేర్ తీసుకొని అన్ని చేస్తారు. సూట్స్ అంటే సూట్స్, గ్లాసెస్, ఎవ్రీథింగ్. అండ్ గ్లాసెస్ అన్ని మీరు అకార్డింగ్ టు డైరెక్టర్ ఛానల్ చెప్పినట్టు చేస్తారు. ఒక్కసారి ప్యాకప్ అయిన తర్వాత సంబంధం లేదు, ఆ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరే. ఒక ఇంకా నా వేరే వేరే సీతాకాంత్ వేరే. మీ ఒరిజినల్ మీదే కదా సీతాకాంత్? అంటే ఇంకా పెద్దగా బయట
ఒక అలా వెళ్ళాలి, అలా అందరూ నన్ను గుర్తించాలనే అది అసలు ఫస్ట్ నుంచి కూడా. ఇంత కెరియర్ లో ఇన్ని చేసినా కూడా ఇప్పుడు జనరల్ గా మీరు బయటకు వస్తే సెల్ఫీలు దిగుతుంటారు మీరు ఇంకా సీతగా. సో అలాంటప్పుడు కూడా మీకు ఏం పెద్ద ఫీల్ అనిపించదు, ఏదో మనం హీరో మనతో దిగుతున్నారు, ఈ ప్రైడ్ గానీ యాటిట్యూడ్ ఎక్కడ ఉండదు. అంటే అసలు లేదు అది. ఇంకా మనం అది అంటే అదే చెప్తున్నా, లేదంటే లేకుండా అలా ఉంటుంది అనుకోవచ్చు అంటారు. అది దాన్ని ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు అందుకని నేను సడన్గా నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ చాలే అని వదిలేశాను. 4.5 years 5 years యాక్టింగ్ చేయలేదు. అప్పుడు దాదాపు మన ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టార్ట్ అయిన 10-15 సీరియల్స్ ప్రతి దాంట్లో అడిగాను నేను మిమ్మల్ని. అప్పుడు కూడా నాకేమి చేయట్లేదని బాధ రాలేదు. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసేటట్టు నా హీరోలు వేరే హీరోలు చేస్తాను కదా, అప్పుడు కూడా వెళ్ళి నేను అక్కడ ఏమన్నా అయ్యి అడ్డుంటే సత్తుంటాను కూడా. ఇంకా అసలు ఆ ఫీలింగ్ లేదు మనకి. అసలు మీకు ఎక్కడ 0% కూడా మనకి ఎక్కడ అది అని లేదు. అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూసరు లేకపోతే నేను హీరో, ఇప్పుడు నేను అది ఎందుకు చెయ్యాలి ఇది ఎందుకు చేయాలి అలా నేను దాన్ని నెక్స్ట్ ఏరియాని నేను ఎంజాయ్ కూడా చేయాల. అంటే నేను ఆ హీరో ప్రొడ్యూసర్ను లేకపోతే వేరే అది అది ఎప్పుడు నేను నా నర్వస్లో ఫీల్ అవ్వలేదు. అది ఇందాక చెప్పినట్టు అది మన బ్లడ్ లో లేదు అంటారు. అదే కదా. ఓకే, నైస్. సో అయితే ఇదే మీకు మీ గురించి ఏం అడిగినా అది ఇప్పుడు ఫ్రెష్ గానే ఉంటది జనాలకి. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? దాదాపు ఇప్పుడు డే 1 ఆర్జే నుంచి డేట్లు కూడా గుర్తుంచుకో మనం ఎన్ని ఇయర్స్ అయిందని అంతే. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇప్పుడు చేస్తున్నాను కదా. దీనికన్నా ముందు 5 years మధ్యలో ప్రొడ్యూస్ చేసాం సీరియల్స్. ఓకే, 2009. సో యాక్ట్ చేయలేదు. ఓకే, అంతకుముందు లాస్ట్ అమెరికా అమ్మాయి సీరియల్, అమెరికా అమ్మాయి అష్టాచమ్మ చేశాను. 14-15 13 జాబిలమ్మ చేశాను 12 మధ్యలో కొన్ని రోజులు ప్రభాకర్ గారి. ఆ తర్వాత ముందు అంతఃపురం భార్యమని ఈటీవీ 9-10. ఓకే, సో అట్లా ఒక 15-16 ఒక 18 years ఈజీగా అయ్యి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. 15 అబోవ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది, డౌట్ దాంట్లో. సో అయితే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ఉన్నారు Yes. సీరియల్స్. Yes, total ఆర్జే విజయ్ ఇవన్నీ కలిసి పైన ఉంటాను. జెమినీ మ్యూజిక్ లో చేశారు. ఓకే, సో జనరల్ గా డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాం ఇలా అంటుంటారు. అలా మీకు ఏమన్నా అంటే ఏదో అవ్వబోయేది అయ్యాం? అసలు స్క్రీన్ మీదకి రావాలని అలా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అయి చదువుకునేటప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ నేను దాదాపు పోటీ పడి చూసేవాళ్ళం సినిమా. అంటే వాళ్ళేమో నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు. ఓకే, నేనేమో నచ్చిన మూవీ ఎక్కువసార్లు చూసేవాళ్ళం. ఓహో, చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. వాళ్ళు నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చూసేవారు, మీరు నచ్చిన మూవీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసేవారు. సో ఓకే, అంతే. తప్ప యాక్టర్ అవుదామని స్క్రీన్ మీదకి వెళ్దామని అది లేదు. అసలు చదువుకోవడానికి వచ్చాను. ఓకే, ఏంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను డిగ్రీ నర్సోపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సోపేటలో చదివాను. ఓకే, మీ నేటివ్ అక్కడే? అక్కడ నర్సోపేట పక్కన చీమలమర్రి అని పల్లెటూరు. గుంటూరులోనే ఇంటర్మీడియట్ చదివాను. నర్సోపేటలో మన ఎన్టీఆర్ కాలేజ్ అని ఉండేది, దాంట్లో డిగ్రీ చదివాను. ఆ తర్వాత ఇక్కడ బి లెవెల్ కంప్యూటర్స్ అని అది చదివాను ఇక్కడ. ఓకే, ఎంసీఏ టెస్ట్ రాస్తే 12,000 ర్యాంక్ వచ్చింది. 12,000 ర్యాంక్ ఇప్పుడైతే 1 lakh వచ్చిన సీట్ వస్తుంది. ఓకే, అంటే నేను 12,000 ర్యాంక్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాలేజీలు పెంచారు. సో నేను ముందు అప్పుడు నాకు సీట్ రాకపోతే నేను బి లెవెల్ కంప్యూటర్స్ జాయిన్ అయ్యా. అది మోర్ దెన్ అంటే అది ఇంకా ఎంసీఏ కన్నా టఫ్ గా ఉంటుంది. 50 marks పాస్ మార్క్. అది 50 వస్తేనే సబ్జెక్ట్ లో 50 వస్తే 150 వస్తే పాస్ అవుతాం డిగ్రీ తర్వాత. సో అది చదివి లాస్ట్లో ప్రాజెక్ట్ వర్క్స్ అవి జరిగేటప్పుడు నా డిగ్రీలో క్లాస్మేట్ మురళి అని ఉండేవాడు. తను యాక్టింగ్ ట్రై చేసేవాడు. ఆ పక్క రూమ్ అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఫణి అని ఇంకొక ఆయన యాక్టర్ ఉండేవాడు, ఇట్లా మూవీస్లో యాక్ట్ చేసి. ముందు రోజు ఏదో అంటే అంతా నువ్వు నాకు నచ్చావు సినిమా చూసి వచ్చాం. మా రూమ్లో అందరూ రకరకాల అందరూ మేము చదువుకు రిలేటెడ్. కొంతమంది బిజినెస్ ఉన్నారనుకుంటా. మా బ్యాచ్ ఉండేది ఒక 20-25 members బ్యాచ్. గుడ్ స్టూడెంటా మీరు? గుడ్ స్టూడెంట్ అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఓకే, ప్రతి హాస్టల్ నుంచి ప్రతి హాలిడేస్కి మొత్తం బుక్స్ తీసుకెళ్ళేవాడిని. హాలిడేస్లో మొత్తం చదివేద్దామని. అంటే ఎప్పటికప్పుడు బాగా చదువుదామని ఉండేది. మళ్ళీ అదే బ్యాగ్ ఎప్పుడు చదవలేకపోయాను. వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్, నాట్ గుడ్ స్టూడెంట్, వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఓకే, మొత్తానికి అలా సమ్ అక్కడ ఏదో సో రూమ్మేట్ వల్ల ఇలా రూమ్మేట్స్ అట్లా ఏదో ఫొటోస్ ఇచ్చేసేసి అనుకోకుండా అలా స్క్రీన్ మీదకి వచ్చాం. ఫస్ట్ స్క్రీన్ మీదకి వచ్చారా? రేడియో కన్నా కాదు, మూవీస్ లో సై సినిమా చేశాను. సినిమా ఈ స్టూడెంట్ బ్యాచ్ గేమ్స్ దాంట్లో అంటే కనపడం అంటే కట్అవుట్ ఉంది కదా ఉండడం. తర్వాత భద్ర సినిమాలో ప్రకాష్ రాజ్తో డైలాగ్ ఉంటుంది, చాలా మంది తెలుసు. మన
నాతో సోషల్ మీడియాలో టచ్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి వాళ్ళు దాన్ని కూడా గుర్తుపెట్టి అడుగుతుంటారు, ఆ క్లిప్ కట్ చేసి నాకు పెడుతుంటారు. ఫ్యాన్స్. ప్రకాష్ రాజ్తో డైలాగ్ ఉంటుంది, మీరు మాకు చదువు చెప్పించే దేవుడికి ఏదైనా జరిగితే ఎవరైనా చదువుకోమన్నా చంపేస్తామని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ నాకు ఇచ్చారు. పాజిటివ్ క్యారెక్టర్ అంటే ఒక 5-6 స్టూడెంట్స్ ఉంటారు, ఆయన కొంతమంది స్టూడెంట్స్కి చదువు చెప్పేస్తుంటారు, అక్కడ ఏదో అటాక్ జరిగితే ఊర్లో డైలాగ్ ఉంటుంది. సో మీ ఫస్ట్ అరంగేట్రం చేసిన తర్వాత ఇంకా ఇదేంటి చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి, ఇలా చేస్తే ఎప్పటికీ ఆయన మనకు తెలియదు కదా, అలా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తే పెద్ద పెద్ద క్యారెక్టర్ ముందుకెళ్తాం అని కూడా అవ్వాలి లేదు, తెలియదు అసలు. ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. అక్కడ సారథి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, తను తీసుకెళ్ళేవాడు ఆఫీస్కి. నేను ఫోటో ఇచ్చిన ప్రతి ఆఫీస్లో నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు, ప్రతి చోట. అసలు సినిమా కష్టాలు అసలు ఏమి నాకు లేదు. నేను ఫోటో ఇస్తే రాజమౌళి గారిని కలిసి ఫోటో ఇచ్చాను, వచ్చింది ఆఫర్, వచ్చింది, బైక్ కొనుక్కున్నాను. మన బోయపాటి శ్రీనివాసరావు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఫ్రెండ్, తీసుకెళ్తే ఆయన భద్రాద్రి అంటే ఇచ్చాడు. సత్యం సినిమా సుమంత్ గారిది, దాని చేసి చిన్న పెళ్లి కూడా క్యారెక్టర్ ఇచ్చాడు అంతే. ఇదేంటి చాలా చిన్న చిన్నవి వస్తున్నాయి మనకి, ఎప్పుడు కావాలి అని చెప్పేసి నేను ఆదిత్య మ్యూజిక్ స్క్రోల్ వేస్తున్నారు, ఓకే ఫొటోస్ పంపండి, ఆడిషన్ ఉంది వచ్చేయండి మీరందరూ యాంకర్లుగా అంటే. అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్నింగ్ లో ఉంది, అందరూ వస్తున్నారు, యాంకర్స్ అందరూ వస్తున్నారు. సరే నెక్స్ట్ రోజు వెళ్తే అసలు 1200 మంది 1500 మంది వచ్చారు అక్కడికి, రోడ్ నెంబర్ 7. అవును, జీవికి ఆపోజిట్. ఇంతమందిలో మనం సెలెక్ట్ అవ్వలే అని చెప్పి వచ్చేసాను, ఇవ్వలే తెలిసినట్టు క్యాన్సిల్, అంతమంది ఎక్కువ వస్తారు ఊహించి క్యాన్సిల్ అయింది. బట్ నేనైతే జనాలను చూసి వచ్చేసాను, బ్యాక్ వచ్చేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్, ఈ సారథి అనే ఫ్రెండ్, నేను తను వాకింగ్కి వెళ్ళి అక్కడ దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా జెమినీలో, సీతాదేవి గారిని ఎవరు ఉన్నారు, వెళ్దామంటే అక్కడికి వెళితే ఆవిడ పని చేయట్లే అక్కడ ఎవరు లేరు, కానీ స్మిత అని అక్కడ హెడ్ ఆదిత్య ఛానల్ హెడ్, ఆవిడ వచ్చి మీరు యాంకరింగ్ ట్రై చేయడానికి వచ్చారని అడిగింది డైరెక్ట్ చూసి మిమ్మల్ని. యాక్చువల్గా నాకు అంత కాన్ఫిడెన్స్ నన్ను చూడగానే యాక్టర్ అనుకుంటారని కాన్ఫిడెన్స్ లేదు, బట్ షీ ఆస్క్ మీ లైక్ దట్. సో వెళ్ళి మామూలుగానే మాట్లాడాం, రేపు రండి ఒకసారి లుక్ టెస్ట్ చేద్దాం అన్నారు. వచ్చాను, నాకు ఎక్కడ ఆడిషన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు కూడా నేను ఆడిషన్ ఇవ్వాలంటే నేను ఇంకా మానేస్తాను వెళ్ళటం. అయితే ఇప్పటివరకు ఎక్కడ ఆడిషన్ లేదు మీరు అంటే ఇచ్చాను చెప్తున్నా, ఇప్పుడు ఆడిషన్ అయితే ఇప్పటికి కూడా నేను ఆడిషన్ కనుక అడిగితే ఎవరైనా నేను ఏం చేయాలో నాకు తెలియదు. బట్ యాక్టింగ్ నువ్వు చేయమని ఇది నీ క్యారెక్టర్ అని డైలాగులు చెప్తే వితౌట్ ప్రాంప్టింగ్ అయినా చెప్పగలుగుతా. సూపర్. బట్ నేను ఇంతవరకు ఆడిషన్ ఇవ్వాలంటే మాత్రం ఏం చేయాలో అర్థం కాదు నాకు అసలు ఆ ఏరియా, ఎందుకంటే నేను ఏదైనా ట్రైన్ అయితే ఇన్స్టిట్యూట్లో నాకు ఆ డేటా ఉండేది, ట్రైన్ అవ్వలేదు కాబట్టి ట్రైన్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే పిలిచారు, అక్కడ ముగ్గురు ఉన్నారు, అనితా రెడ్డి గారు, మన స్మిత గారు హెడ్, తర్వాత సరళాదేవి గారు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏదో టాపిక్ ఇచ్చారు, వర్షం ఏదో మాట్లాడేసాం. అదే వాళ్ళు అటు మొహమాలు చూసుకున్నారు, ఇటు దొరికాడు బాగానే ఉన్నాడు. అది అసలు టీవీకి ఎందుకు వెళ్ళానంటే ఇది సోలో కనిపిస్తున్నాం యాంకర్ గా, సోలో కనిపించామంటే మనం సోలోగా సినిమాలో ఆఫర్లు వస్తాయి అనుకుని వెళ్ళా, అది నా ఇంటెన్షన్. ఓకే సరే నెక్స్ట్ రోజు స్మిత గారు మళ్ళీ కాల్ చేస్తాం, బాగుంది అనుకున్నారు, కాల్ చేస్తామంటే ఆవిడ ఎన్ని రోజులైనా కాల్ చేయలేదు పాపం. 10 days తర్వాత 1 week తర్వాత కాల్ చేసి, ఇంతకుముందు మేము చెన్నైకి చాలామంది పంపించాం ఆడిషన్స్, ఇంకేమైనా కొత్త వాళ్ళు కావాలంటే దానిలో నుంచి సెలెక్ట్ చేస్తాం అన్నారు, కొత్త వాళ్ళు అక్కర్లేదన్నారు, నీదేమో ఇక్కడే ఉంది చెన్నై కొట్టి వెళ్ళలేదు సారీ అని చెప్పింది. దాదాపు 1 monthకి లేదని చెప్పింది. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం నేను తీసుకోవాలి మన హైదరాబాద్. మళ్ళీ ఎప్పుడు 1 monthకి తర్వాత ఎప్పుడు సడన్గా కాల్ చేసి సాయంత్రం వస్తారా లేకపోతే ఏదో చెప్పారు, వెళ్ళా. సరే నువ్వు మేకప్ వేసుకోపో అన్నారు, ఇన్ని కాదు అప్పుడు కూడా మేకప్ వేసుకుని స్క్రిప్ట్ ఇచ్చారు ఏదో మూవీస్ గురించి చెప్పాలని. ఎవరు వచ్చారు ఆ రోజు ఆ ఛానల్కి సంబంధించి, ఆవిడ వాళ్ళ లోపలికి వెళ్ళి నాది చూపిస్తుంది, నన్ను మేకప్ వేసారు, నేను కిందకు వచ్చాను, ఆవిడ బయటకు వచ్చి ఎవరు ఇన్ అన్నది, బయటకి వెళ్ళా లైవ్కి, డైరెక్ట్ లైవ్ అక్కడే డ్రామాటిక్ మొత్తం డ్రామానే. ఓకే అలా వెళ్ళా ఫస్ట్ విజయ్. ఇంకా కాకపోతే ఇక్కడ కట్ అండ్ షాట్ ఏంటంటే ఫైనల్గా సోలోగా కనపడితే మూవీస్లోకి వెళ్ళొచ్చు అనుకుంటే టీవీలో కనిపించాను కాబట్టి టీవీ సీరియల్స్ ఫోన్ చేసి బిజీ అయిపోయారు. అంటే టీవీలో కనిపించాం కదా, టీవీ వాళ్ళు కాల్ చేశారు. ఆ సీరియల్స్ ఫస్ట్ నుంచి సీరియల్స్ చూసే అలవాటు అస్సలు లేదు నాకు. మీకు అసలు మా ఇంట్లో
మా ఊళ్ళో పల్లెటూరులో అప్పట్లో ఋతురాగాలు అవన్నీ చిన్నప్పుడు బాగా ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి ఆ టైంకి వచ్చి చూసేవాడు. అంత అప్పుడు కూడా నేను సీరియల్ చూడలేదు. సీరియల్ చూసే అలవాటు లేదు నాకు. పులివాసు గారు కాల్ చేస్తే తెలుసు కదా, పులివాసు ఆయన చేసాడు. ఆయన చేస్తే లేదు నేను సీరియల్ చేయని చెప్పా. ఫస్ట్ 3 టైమ్స్ చేశారు ఆయన. బాగా ఆయన వల్లే నేను సీరియల్లో హీరో అవ్వగలిగాను. ఫోన్ చేస్తే లేదు నేను సీరియల్ అంటే, ఫైనల్గా నీకు ఎందుకు, నేను సినిమా అంటున్నావు కదా, నిన్ను సినిమాలాగా ప్రజెంట్ చేస్తా, ఆయన ఎలాగో మూవీ స్టార్ కాబట్టి నీకు బాగా చేస్తానంటే అక్కడ అప్పటికి నేను ఒక రాజా అని ఊ కొడతారా ఊరికి పడతారా తీశారు. తను ఫ్రెండ్ మనోజ్ గారు, మనోజ్ అని బాలకృష్ణ గారు. దానికి నేను కొంచెం స్క్రిప్ట్ సైడ్ కూడా వెళ్ళేవాడిని, వర్క్ చేశాను. సో అతను అన్నాడు చెయ్యి పర్లేదు ఏముంది, సీరియల్ వచ్చింది కదా అన్నాడు. సరే అంటున్నాడు, ఈయన కూడా సినిమా అలా చేస్తున్నాడు అని చెప్పి అలా ఫస్ట్ సీరియల్ శ్రీమతి కళ్యాణం అని ఫస్ట్ సీరియల్. దానిలో మా టీవీ స్టార్మాకే ఫస్ట్ శ్రీమతి. అక్కడి నుంచి సీరియల్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఒక నాన్ స్టాప్, ఆగలేదు. అంత కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు మధ్యలో 5 years గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అమెరికా అమ్మాయి అష్టాచమ్మ సీరియల్ చేసేటప్పుడు ఇంకా యాక్టింగ్ సరిపోద్దని అనిపించింది. అష్టాచమ్మ అమెరికా అమ్మాయి అప్పుడు చాలా, అంటే అంతఃపురం భార్యమణి 2 చాలా 1000 episodes కూడా చాలా సీరియల్స్ సంవత్సరాల తరబడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా అమ్మాయి అష్టాచమ్మ ప్యారల్ గా 2 హిట్లే, స్టార్మా ఒకటి, జీతేలు ఒకటి 2 హిట్ అయినాయి కదా. ఇంకా అప్పుడు ఏమో పెద్ద వర్క్ అంటే సీరియల్స్ ఒకే రకంగా ఉంటున్నాయి కదా, ఏముంది ఇంకా యాక్టింగ్ మనోటమి వచ్చింది అనిపించిందేమో మీకు కదా, ఏమో సంభవ్ ఇంక చాలే అనుకోకుండా. నేను అమెరికా అమ్మాయి సీరియల్కి నేను అనుకోకుండా యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్ కూడా అవుదాం అనుకోలేదు, అదే ప్రొడ్యూసర్ అవుదామని అసలు నాకు లేదు, అసలు యాక్టర్ లేదన్నారు కదా. ప్రొడక్షన్ నా ఏరియానే కాదు. ఇంకా నేను ఏదైనా కొంచెం క్రియేటివ్ సైడ్ నేను స్క్రీన్ ప్లే కాబట్టి ఏదైనా మూవీస్ చూస్తుంటాం కాబట్టి, ఏదైనా సిరీస్లో అవి చూస్తుంటాం కాబట్టి, ఇంగ్లీష్ సిరీస్లో అవి. స్క్రీన్ ప్లే స్టోరీ సైడ్ నాకు ఫస్ట్ నుంచి డిస్కషన్లు, ఈవెన్ సినిమా వాళ్ళతో పరిచయం వాళ్ళతో ఉంది, కానీ ప్రొడక్షన్ అనేది నా ఏరియా ఎప్పుడు లేదు. మీ అకౌంట్స్ అంటే ఐ హేట్. అలాంటిది అనుకోకుండా ఏదో చిన్న మాట అంటే అది సీరియస్గా తీసుకొని వాళ్ళు అప్పుడే మన సునీత తాటి మన ప్రొడ్యూసర్, యాక్చువల్గా ఆవిడ అనుకోకుండా ఏదో వేరే ఛానల్కి సీరియల్ చేయటం, ఇక్కడ అగ్రిమెంట్ బ్రేక్ చేశారని, అదే రూల్స్ అగైనెస్ట్ అని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం. అప్పుడు ఏదో అనుకోకుండా నేను జయంతో అంటే సీరియస్ అంత సీరియస్ కాదు అనేసాను. అది సీరియస్గా వెంటనే అది వెరీ సీరియస్ అనమాట. వెంటనే నెక్స్ట్ రోజే టేక్ ఓవర్ చేసుకోవాలి. వెంటనే ఇమ్మీడియట్ కాల్ చేశాడు, రేపు 10:30 మీటింగ్ అన్నాడు. అలా ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యా. అమెరికా అమ్మాయి అయిపోయాక ఇంక నేను యాక్టింగ్, అష్టాచమ్మ అయిపోయాక అష్టాచమ్మ చేస్తున్నప్పుడే కార్తీక దీపం స్టార్ట్ అయింది. గుత్తా వెంకటేశ్వర గారు ఆయన ఇక అడిగారు, కార్తీక దీపం ఫస్ట్ మిమ్మల్ని అడిగారా? లేదు నేను సీరియల్స్ మానేస్తున్నారు కదా అని చెప్పాను. అందుకనే కార్తీక దీపం ఫస్ట్ ఎపిసోడ్లో సీతాకాంత్ అనే ఒక యాక్టర్గా ఇళ్ళ అమ్మాయికి ప్రైజ్లు ఫస్ట్ ఎపిసోడ్. సో అయితే డాక్టర్ నుంచి యాక్టర్ అవ్వకుండా అసలు యాక్టర్ నుంచి డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు, క్యారెక్టర్ బట్ చేయలేదు, అంటే రీల్ వైజ్ డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు. బట్ సూపర్ హిట్ అంతాను. సో అష్టాచమ్మ తర్వాత గ్యాప్, ఇంకా అష్టాచమ్మ తర్వాత చేయను అనుకున్నాను. తర్వాత అమెరికా అమ్మాయి నడుస్తుంది ఇంకా ప్రొడక్షన్. అమెరికా అమ్మాయి తర్వాత ఇంకా నేను ఆపేసాను. తర్వాత ఈవెన్ అత్తారింట్లో అక్క చెల్లెని వైదేవి పరిణి ప్రొడక్షన్ చేశారు. ఆ 5 years యాక్టింగ్ కి రాలా. సో ఎప్పుడైనా ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేదా యాక్టింగ్ది? అంటే నేను హీరోగా చేశాను, ఈ 5 సంవత్సరాలు ఖాళీ, అదే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, స్క్రీన్ మీద కనపడట్లేదని ఏమన్నా ఇంత ఫీల్? లేదు అసలు. జనరల్గా ఆర్టిస్టులు ఇప్పుడు కూడా మళ్ళీ యాక్ట్ చేస్తాను అనుకోలేదు. అవును, మళ్ళీ వచ్చేసరికి కంబ్యాక్ ఫుల్ బిజీ. అలా ఉండదు, ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎప్పుడు లేదు నాకు. ఎందుకంటే ముందు ఏది నేను అనుకోలే. అవును, యాక్టర్ అవ్వాలని. కానీ తర్వాత విజే చేస్తుంటే ఆర్జేగా సన్ ఎఫ్ఎం వాళ్ళు ఆర్జేగా తీసుకున్నారు. అది నాకు సంబంధం లేదు. అంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇది కాబట్టి ఇక్కడ కింద మనకి ఆఫీస్ ఉంటుంది. ముత్తు గారిని నేను ఆదిత్య మ్యూజిక్ లో యాంకరింగ్ చేసేటప్పుడు ఆయన ముందు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు అయితే రేడియోలో తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అవుద్దని ముందు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మా అందరూ ఆడిషన్ తీసుకుంటే అప్పుడు కూడా
నేను ఆడిషన్ చేశాక ఆడిషన్ అయిపోయిన తర్వాత ఎవరిని ఫైనల్ చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు. కానీ నా ఒక్కడికి ఏ టైం కావాలని అడిగాడు ఆయన. ఓహో, మీకు ఫస్ట్ ఇచ్చారు ఆఫర్? ఆల్మోస్ట్ ఆడిషన్ అయిపోయాక వెంటనే నువ్వు ఏ టైం చేస్తావు అన్నాడు. అసలు టైం మనం ఏం చెబుతూ ఏదో టైం వాళ్ళు ఇచ్చింది చేస్తాం కదా అనుకున్నాను. నాకు ప్రైమ్ టైంలో అంత లేదు అప్పుడు కూడా. తర్వాత 7 గంటల షో ఇచ్చారు నాకు. దానికి నేనే కంటెంట్ కూడా నేనే. మీదే క్రియేటివ్ సైడ్ అన్నారు కదా. అంటే వాళ్ళు ఇంకా కంటెంట్ రాసుకుంటామన్నారు 15 రోజులకి 4 రోజులకి రేడియో బెయిన్ అయినప్పుడు. నేను ఎప్పుడు ముందు రాసివ్వని వాళ్ళలో నేనే, రాసివ్వని డిసిప్లిన్ క్యాండిడేట్, బ్యాక్ బెంచర్ లాగా రాసి ఇవ్వగలిగేవాడిని కాదు. ఎందుకంటే టాపిక్ ముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నేను. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఉండేది, అవును. అట్లా ఎలా ఉందంటే సపోజ్ ఇక్కడ 7కి 7:30 లైవ్ ఇక్కడ ఉంటే అక్కడ 7:30 to 8 అట్లా ఉండేది. నేను ఆ 5 నిమిషాల్లో ట్రావెల్ చేసి వచ్చేవాడిని. రోడ్ నెంబర్ 7 నుంచి సోమాజిగూడ. అప్పుడు రేడియో అక్కడ ఉండేది. ఈ లోపు నా పక్కన ఒక అమ్మాయి, ఎవరో 2-3 అమ్మాయిలు చేశారు రేడియోలో. ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక పాట వేసి ఉండేది. అప్పుడు నేను వచ్చేవాడిని. సో ఆ పాట గ్యాప్ లో మనం వచ్చేసి అది మాట్లాడుతూ ఏదో సెలెక్ట్ చేసేవాడిని. టాపిక్ కపుల్స్ ఫోన్ చేస్తారు, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ఆ పెళ్ళైన వాళ్ళ సంబంధించిన టాపిక్ ఏదో ఒకటి చెప్పాలి, దాని గురించి డిస్కస్ చేయాలి. సో అలా మీకు అందరికి అప్పటికప్పుడు తప్ప స్పాట్ లో డిసైడ్ అయిపోయి చెప్పడం తప్ప ఇంకా ముందు ప్రిపరేషన్ ఏమీ లేవు. ఆ 2 అది జెమినీలో 2 చేస్తున్నప్పుడు నాకు ఒక్కరే అని ఈటీవీలో సింగింగ్ షోకి యాంకరింగ్ వచ్చింది. హోస్ట్ చేశారా? అది భరద్వాజ్, తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రొడ్యూస్ చేశారు. అయితే అక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వద్దన్నారు. నేను భరద్వాజ్ గారిని అడిగాను, సార్ ఇట్లా అంటే, సర్లేరా నువ్వు సస్టైన్ అవుతావులే, బయటకు వచ్చినా పర్లేదు, ఇక్కడ మరి మనీ ఎక్కువ వస్తున్నాయి కదా, ఇట్స్ ఓకే అని ఆయన కొంచెం ధైర్యం చెప్పారు. అంటే ఇది చేసుకోమన్నారా? అంటే అప్పుడు జెమినీ వదిలేసారు. అప్పుడు వదిలేసారా? సో జెమినీ వదిలేసాను కాబట్టి నిన్ను సన్లో కూడా నేను మానేయాలన్నారు. ఓహో, 2 కమ్స్ అండర్ సన్నే కదా జెమినీ. మానేయాలంటే ఇప్పుడు నా ప్రోగ్రామ్కి ఆల్టర్నేట్ దొరకలేదు. నా ఎదురు ఒక 3 ట్రై చేశారు కూర్చోబెట్టి, చూసి మీరు చేయాలి నెక్స్ట్ రోజు అని. వర్కౌట్ అవ్వలేదు. నాతోనే ఎండ్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్. ఇంకా తర్వాత ఒకరికొకరైన ప్రోగ్రామ్ లేదు, వేరే టైటిల్ పెట్టి వేరే చేసేది తప్ప మీకు ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఆ షోకి. నోట్ చేసుకోవాలి. క్రియేటివ్ మీరు క్రియేటివ్ కాదు, మనకు సెట్ అయింది అది అంతే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు క్రియేటివ్ మీకు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఇప్పుడు శేఖర్ భాష, అప్పుడు మేమందరం కొలీగ్స్, వాళ్ళందరూ నాకు చాలా నేను మెస్మరైజ్ అయిపోయేవాడిని. అంటే నేను ఏదో నా ప్రోగ్రామ్ చేసేవాడిని కానీ నాకు వేరే వాళ్ళు బాగా చేస్తున్నారని అనిపించేది, అది మనం చేయలేమని అలా నిజంగా. వాడైతే మన శేఖర్ చేసే కంటెంట్ అయితే అసలు నా వల్ల కాదు, చాలా బాగా చేస్తాడు. అవును, ఆ జోనర్ కాదు అసలు నాది. మాట్లాడితే ఆ మాటలో నుంచి ఏదో చేసేవాడు, ఆ మాటలో 2 మీనింగ్స్ తీసుకొచ్చి అవునా ఆయన అసలు ఆ జోనర్ కాదు. ఫన్ బాగా జనరేట్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వీక్లీ వన్స్ ఒక సెటైరికల్గా ప్రతి ఎవ్రీడే టెలికాస్ట్ చేసేవాడు. దేనికండి ఇది? అక్కడ సన్ ఎఫ్ఎంలో. అదేంటి ఒక 1.5 minute కంటిన్యూస్గా చదవాలి, బ్రీత్లెస్గా కంటెంట్ టక 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 టక. ఒక ఇష్యూ ఉందంటే దాని మీద సెటైరికల్గా రవీంద్ర గారని ఆయన రాసేవాళ్ళు, నేను దానికి యాంకరింగ్. దానికి ఆల్టర్నేట్ కూడా దొరకకుండా మళ్ళీ నేను 6 months ఎక్స్ట్రా చేశాను అక్కడ. నేను చేయకపోయినా వెళ్ళి రికార్డ్ చేసి వచ్చేవాడిని. ఇది హైదరాబాద్లోనే కాకుండా వేరే పట్టణాల్లో, వేరే సిటీస్లో, తిరుపతిలో అక్కడ అట్లా టెలికాస్ట్ చేసేవాడు. అది కూడా నేనే ఫస్ట్, నేనే ఎండ్. సో మీ ఆల్టర్నేటివ్ దొరక్క 6 months దాన్ని ఎక్స్టెండ్ చేసి మీతోనే ఎండ్ చేశారు. అలా జరిగింది, కోరుకోలేదు ఇది. అది కూడా అలా సెట్ అయిపోయింది. స్క్రిప్ట్ బాగా రాసేవాడు రవీంద్ర గారు. ఆయన స్క్రిప్ట్ రాయడం వల్ల మనం చదవగలిగాం. సో బాగా రాసేవాడు. వీజే, ఆర్జే, యాక్టర్ తర్వాత సో గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ లో ప్రొడక్షన్ చేశారు. సో మీరేం మిస్ అవ్వలేదు పెద్దగా. ఎలాగ సెట్ లోనే ఉంటుంటారు కాబట్టి రెగ్యులర్ వస్తుంటారు కదా సెట్స్. రెగ్యులర్ గా వస్తాను నేను, దగ్గర నుండి చూసుకుంటాను ఎవ్రీథింగ్. సెట్స్ ఏమైనా స్పెషల్ ఫంక్షన్స్ ఉంటే అవి కూడా నేను ఆర్ట్ డైరెక్టర్ రిఫరెన్స్లు ఇచ్చి చేయించుకుంటాను. అండ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ అండ్ లైట్ వెయిట్ గా నేను ఇంట్లో కూర్చొని ప్రొడక్షన్ చేయాల. ఎవ్రీడే నాకు తెలియకుండా ప్రెజెన్స్ ఉండేది ఎవ్రీథింగ్. నేను అవసరమైతే సెట్లో అవి అటు ఇటు జరుపుతూ ఉండేవాడిని కూడా. అంతకుముందు నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కంగారు పడేవాళ్ళు, ఇది ఏంటి అదే అంటే చేశారు కదా మనతో కో యాక్టర్స్, తర్వాత మీ సీరియల్లో చేసేసి ఇక్కడ ఈ సర్దుకుంటున్నాడు అనుకోండి. అది అంతే. సో అసలు లేదు మీకు అది అయితే జీరో, నేను పని చేయకూడదు వాళ్ళతో చేయించాలి అలా ఏం లేదు, మన పని మనం చేసేసుకుంటాం అంతే. అమరుగా ఇప్పుడు నువ్వైనా
ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకో, అది ఫుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను చైర్ జరపకూడదు అనేది ఉండదు. ఇది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా పని చేసేస్తాం. కానీ చాలా తక్కువ మందికి ఉంటుందండి అది. ఐ మీన్ నేను అబ్జర్వ్ చేసా. అంటే మనం ఒక హీరో స్టేటస్ లో ఉండి తర్వాత మళ్ళీ ప్రొడక్షన్కి వచ్చి ప్రొడ్యూసర్ అంటే హీరోగా ఉన్నప్పుడు కనుక మనం అది ఎంజాయ్ చేసి ఉంటే మనం చేయలేకపోయేవాళ్ళం. ఓకే, మీరు అది ఎంజాయ్ చేయలేదు అసలు. అంటే మీరు తీసుకోలేదు అసలు. మనం జస్ట్ చేస్తున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. ఎప్పుడు నాకు ఏ యాంగిల్ ఉండేదంటే ఫేమ్ కొంచెం ఒక ఏరియాలో కొంతమందికి మనం తెలుసు, దట్స్ ఇట్. అంటే అలాగే మీకు మీరు ఫీల్ అయ్యారు. ఆ అవేర్నెస్ ఎప్పుడు ఉంది. ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు. ఇంతకన్నా టాలెంట్ ఉన్నోళ్ళు ఈ ఏరియాలోను, ప్లస్ మనకన్నా ప్రొడక్టివ్ వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ. అంటే ఇది చిన్న జాబ్ అని కాదు కానీ, ఏది తక్కువది ఏది ఎక్కువ అని కాదు కానీ, ఇంకా కష్టపడేవాళ్ళు, బాగా వ్యాలిడ్ వర్క్ చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనేది ఉంది బాగా. అంటే లైక్ సైంటిస్ట్ కానీ, లేకపోతే బోర్డర్స్ కానీ, అది ఎప్పుడు ఆ అవేర్నెస్ ఉండేది నాకు. ఇంకా మా కజిన్స్ అందరూ ఐఐటీలో ర్యాంక్స్ కొట్టేసి, ఈవెన్ మా బ్రదర్ కూడా, శివరామకృష్ణ మా ఓన్ బ్రదర్, వాడు బెంగళూరు ఇంటెల్లో వర్క్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. తను కూడా ఐఐటి ఢిల్లీ. ఇంకో కజిన్ ఉన్నాడు, తను ఐఐటి బెంగళూరు చేశాడు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నాడు. ఇంకొక అన్నయ్య ఉన్నాడు, తను సినాప్సిస్లో మైక్రోచిప్ డిజైనర్. అందరూ కూడా బాగా చదువుకొని మంచి ర్యాంక్స్ తోటి బాగా వర్క్ చేస్తున్నాడు. ఓకే, మీరు తప్ప అందరూ అకాడమిక్ గా ఉన్నారు ఫుల్ గా. నేను కూడా చిన్నప్పుడు బాగా చదివారు. హార్డ్ వర్కర్ కాదు, బట్ స్మార్ట్ వర్కర్. అయితే మా వాళ్ళ లాగానే నేను కూడా. అందుకని నాకు ఎప్పుడు దీని పెద్ద మనం ఏదో అందరికి తెలుసు, అది అసలు లేదు, అసలు ఇప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా తెలుసు. రాదు కూడా ఇంకా. ఇప్పుడు చెప్తే అదే, అందుకే ఎంట్రీ వస్తాయి. ఎన్నాళ్ళకి మీకు ఎంట్రీ వస్తుంటే బయటికి ఇవన్నీ అందరికి తెలిసేది, బట్ ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు రివీల్ అవుతుంది ఇప్పుడు కూడా. అదే ఇప్పుడు మనల్ని చూసి ఏం ఏదో కాస్త క్యూరియాసిటీ అన్నట్టు ఉంటది కానీ, అదర్వైజ్ ఇప్పుడు ఏం మనకి అంటే చెప్పుకునేది ఏమి సాధించలే, పెద్ద ఏం లేదులే అన్నట్టుగానే ఉంటుంది. ఒక యోగిలా మాట్లాడు. యోగి లేదు, స్పిరిచువాలిటీ సంబంధం లేదు, స్పిరిచువాలిటీ సంబంధం లేదు, ఓన్లీ కామన్ సెన్స్ అండ్ లాజిక్, అంతే. హియర్ అసలు నో స్పిరిచువాలిటీ హియర్. జస్ట్ మనకి మామూలుగా కాస్త కొంచెం బయటకు వచ్చి మనం ఒక చట్టంలో లేకపోతే ఒక బావిలో కప్ప అంటారే, అలా కాకుండా బయటకు వచ్చి ఆలోచిస్తే అందరికీ అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. సో అంతేగాని అంటే యోగా అన్నానని ఇంకా అలా స్పిరిచువాలిటీ అంతా కాదు, స్పిరిచువాలిటీకి సంబంధం లేదండి. ఇది మీ ఇండివిజువాలిటీ అంతే. సో మీరు ఇట్లానే ఉంటారు జనరల్ గా. మీకు స్పిరిచువల్ అంటే అది పెద్ద పదం ఇంకా అసలు. ఓకే, అదే అంటే అది నిజం చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ ఉంది, అది వేరు. దానికి అంటే ఆ పదం ఊరిని అలా వాడేయకూడదు. ఇది జస్ట్ ప్రాక్టికాలిటీ, నార్మల్ అంతే. ప్రాక్టికాలిటీ, కామన్ సెన్స్, ఇందాక ఏదో అన్నాను మూడోది, జనరల్గా అర్థమయ్యేది, జనరల్గా జస్ట్ లాజికల్గా మాట్లాడుకుంటే ఏంటి అంటే అంతే. చాలా ఈ ఫేమ్ అనేది ఎప్పుడు ఫేమ్కి మనీకి కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి. అంటే నీకు ఇంత ఫేమ్ వస్తుందంటే అంత మనీ ఉండాలి, ఫేమ్కి ఈక్వల్గా. అవసరం అయితే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తగ్గు మాత్రం ఉండకూడదు. సపోజ్ అంటే నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఒక పూర్ గర్ల్, షీ వాంట్స్ టు బి అన్ యాక్టర్, వచ్చింది. అమ్మాయి బాగానే ఉంది, బాగా యాక్ట్ చేస్తుంది, హీరోయిన్ అయిపోయింది, ఒక ప్రముఖ ఛానల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది. ఓవర్ నైట్ ట్రైలర్ రిలీజ్ అవుద్ది, పోస్ట్ చేస్తారు. ఓకే, సీరియల్ సంగతి చెప్తున్నా, సీరియల్ ఓకే. ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేస్తుంది. అమ్మాయికి ఎంత ఇస్తారు రెమ్యూనరేషన్ తెలీదా? తెలుసు కదా. మెయింటెనెన్స్ కూడా సరిపో ఫస్ట్ వచ్చినప్పుడు. ఓకే, నీ ఫేమ్ ఎంత వచ్చింది? నెక్స్ట్ లెవెల్ అసలు బ్యాలెన్స్. మీరు అన్నట్టు ఇది ఉండదు. ఒక హీరోయిన్ అంటే మినిమం ఆ తెలిసిన ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు అమ్మాయిని? ఇలాగే ఎక్స్పెక్ట్. ఇది హీరోయిన్ అయితే ఇది అమౌంట్ అనుకుంటారు, ఇక్కడ ఉంది పరిస్థితి, ఇంకా కింద ఉంది. అది చాలా కష్టమైన సిచ్యువేషన్. అది దాన్ని అక్కడ ట్యాకిల్ చేసుకోవడం చాలా కష్టం. అందరూ అనుకుంటారు చాలా డబ్బు ఉంటుంది, ఆ లెవెల్లోనే ఆలోచిస్తారు. స్ట్రగుల్ ఉంటుంది ఇక్కడ. ఈ ఏరియాలో చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు ఇక్కడ రావడానికి, ఈ ఫేమ్ ని మనీ అక్కడ రావడానికి. కొంతమందికి వచ్చుద్ది, కొంతమందికి రాదు. అవును, ఆల్రెడీ మనీ ఉన్నోళ్ళు ఫేమ్ వచ్చినా పర్లేదు, కానీ ఫేమ్ ఉన్న వాళ్ళకి మనీ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు, బ్యాలెన్స్ చేయలేదు అన్నట్టు. ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో తెలుసు. సో మీరు ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటున్నారు. బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అంటున్నాను. ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ ఉన్నా పర్లేదు. అంటే ఇది అరే అలా బ్యాలెన్స్ అవ్వదని చెప్పి అవ్వకుండా ఉంటామంటే అవ్వకుండా ఉండమని చెప్పట్లా. టీవీ ఇండస్ట్రీ అనేది కూడా
చాలా ఒక మధ్య తరగతి లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వర్గం ఇది. అవును అవును దానిలో డిజిటల్ అంటే ఇంకా అది కూడా స్ట్రగుల్ అనమాట. జనాలు చూడాలి, వ్యూస్ రావాలి, రేటింగ్ రావాలి, మనకి స్పాన్సర్స్ రావాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ డిజిటల్ కాంపిటీషన్ వచ్చాక మళ్ళీ టీవీలోంచి కొంచెం పీక్ ఉంది ఇది. అవును, ఇది అసలే టీవీ స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ టీవీ నుంచి లాగేసుకుంటున్నారు. ఇంతకు ముందులా లేదు, ఓన్లీ టీవీలో వచ్చేది కాదు. ఇప్పుడు టీవీకి 100 రూపాయలు కేటాయించాడు అనుకో ఒక సోపు అతను, ఇప్పుడు 100 టీవీకి ఇవ్వట్లా, 75, 80, 50 ఇచ్చి మళ్ళీ 50 ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అవును అవును, యూట్యూబ్, ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా, వీటన్నిటి కొంచెం కొంచెం పంచుకుంటూ వెళ్తున్నారు. సపోజ్ నువ్వు సెలబ్రిటీ అనుకో, నీకు 1 మిలియన్ అనుకోండి సెలబ్రిటీ, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు నువ్వు మళ్ళీ నీ కొంత మనీ ఇచ్చి నీ చెప్పిస్తారు అది సేల్ అవ్వాలండి, ప్రమోషన్ కోసం. సో ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు టీవీకి ఇచ్చేవాడు, దాంట్లోంచి తీయాలి. సో అక్కడ తగ్గించేస్తారు. సో ఆబ్వియస్లీ అక్కడ తగ్గిందంటే ఇచ్చేవాళ్ళు కూడా తగ్గుద్ది అంతే. సో ఎంత ఓకే, ఎంత ఎప్పుడు తెలిసింది మీకు? అంటే మీరు ఫస్ట్ సీరియల్ రంగానికి ఏం లేదు అంటే నేను ఏది కావాలనేది తెలుసుకోవాలా. ఇప్పుడు ప్రొడక్షన్ ఎందుకు చేయగలిగానంటే అంతకుముందు అష్టాచమ్మ ఇది చేసేటప్పుడు నాకందరూ ఆర్టిస్టుల కన్నా మేనేజర్లో, కో డైరెక్టర్లో, మేకప్, లేదా కాస్ట్యూమ్స్ అందరూ కూర్చుంటారు ఖాళీ ఉన్నప్పుడు. మనం షార్ట్ గ్యాప్లో వీళ్ళే ఉంటారు నా పక్కన ఎక్కువ మంది. డిస్కషన్స్ అన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, ఈ సీన్ ఇప్పుడు చేయాలి, అది వీళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, లోపల తీసుకెళ్ళాలి, ఇది ఊరికి జస్ట్ వినేవాడిని. వినటం వల్ల నాకు నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ అర్థమైంది. అది అప్పుడు అంటే నేను నాకు తెలియని విషయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు నా కింద. అంటే నాకు తెలియని విషయం నేను చెప్పలేరు, ఎందుకంటే నాకు తెలుసు అప్పటికే ఆల్రెడీ అని. ఇప్పుడు నేను కో డైరెక్టర్ని పెట్టుకున్నా, నేను చెప్పగలను నువ్వు ఇలా చేయని. నాకు ఆ నాలెడ్జ్ అప్పటికే వచ్చింది. అది వాంటెడ్లీ తెలుసుకోలేదు, అనుకోకుండా తెలుసుకున్నాం. అలానే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ జనరల్గా జస్ట్ కూర్చున్నప్పుడు ఏంటి, ఓహో ఛానల్ ఇంత వస్తుంది, దీనిలో ఇది చేయాలి, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మన కో ఆర్టిస్టులు ఉన్నోళ్ళు ఉంటారు, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాం. బై అబ్జర్వింగ్ అండి, జస్ట్ బై అబ్జర్వింగ్ లాజికల్ గా, ఓహో ఇది కొంచెం ఇంటర్నల్ గా ఆలోచిస్తాం కాబట్టి అంతే. అది చెప్పాను ఇందాక, కామన్ సెన్స్, లాజికాలిటీ, లాజిక్, ఈ మూడిటితో అర్థం చేసుకున్న విషయాలు. అది మనం అర్థం చేసుకుని చాలా ఉంటాయి, మనకు అర్థమైనా మనం మాట్లాడుకుంటే చాలా తెలుసు అనుకుంటారు చూసేవాళ్ళు. సో అంటే మనం స్పెషల్ గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఉన్న సరౌండింగ్స్ వల్ల కూడా మనకు చాలా నాలెడ్జ్ వచ్చింది. మామూలు తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ మనం కావాలని తెలుసుకోలేదు. కానీ మీకు అలా కుదిరింది? నాకు కుదిరింది, జనరల్ గా ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో. సో మీకు జనరల్ గా యాక్టింగ్ లోకి రావాలని లేదు, సో వచ్చారు అనుకోకుండా. సో యాక్టింగ్ అంటే తెలీదు. సో మీరు అలా ఫస్ట్ వచ్చినప్పుడు మరి మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా ఫస్ట్ సీరియల్ కి? గుడ్ బాగా అడిగారు. నేను యాక్టింగ్కి ఫస్ట్ అస్సలు ఇబ్బంది పడలేదు. యాక్టింగ్ పడలేదు, మేబీ మూవీస్ చూసి ఉండటం ఏదైనా కానీ, అసలు పులివాస్ గారు ఫస్ట్ చేశారు, ఆయన ఎంజాయ్మెంటే చేసేవాడిని. ఓకే, నేను ఎప్పుడు ఇదేంటి చేయలేకపోతున్నాడు అని ఏ డైరెక్టర్ అనుకోలేదు అసలు. యాక్టింగ్ నాకు అదేంటి ఆల్రెడీ ఇది మనకు తెలిసిన విద్యే అన్నట్టుగా వెళ్ళిపోయింది. అంటే ఇదంతా యాంకరింగ్ అయ్యారు. యాంకరింగ్ లైవ్ లో ఉన్నప్పుడు నాకు ఏమనిపించేది తెలుసా? ఫస్ట్ నేను లైవ్కి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఇది ఒక పక్క యాంకరింగ్ చేస్తూ నా లోపల ఈ ఆలోచన అన్ని రన్ అయ్యింది. లైవ్ లో ఉండగా అంటే ఏంటి లైవ్, అది కాల్ మాట్లాడుతూనే ఉంటారు. అది లైవ్ అంటే ఇప్పుడు మనం ఏది తప్పు చదివితే అది రికార్డెడ్, 200%. ఏది జరిగితే అది రికార్డెడ్ అని. సపోజ్ మనం ఏదన్నా బటన్ సరిగ్గా పెట్టకపోతే అది అవకాశం లేదు. అలా లైవ్ అనేటప్పుడు అంటే నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను, ఇదే టైంలో అందరూ చూస్తున్నారన్న ఫీలింగ్ ఒక్కసారి గుద్దేసింది. కాన్షియస్ ఉండేవారు అయితే అక్కడ, బాబు ఇదేంట్రా దీనికి వచ్చేసానండి నేను అనిపించేది. ఆ తర్వాత చేయగా ఇంకా ఎవ్రీడే చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత అసలు మమ్మల్ని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు యాంకరింగ్ మనం యాంకరింగ్ చేస్తున్నాం అనుకో, టాక్ బ్యాక్ ఉండేది కదా, టాక్ బ్యాక్ ఎడిటర్స్ అంత బాగా ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదా, విపరీతమైన ఫన్ చేసేవాళ్ళు. అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు కూడా చేసావు, చూసే వాళ్ళకేమో మనం ఆ కాలర్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మనతో ఇటు ప్యారల్ గా మాట్లాడుతుంటాడు. అది ఇది బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ మనం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి అని అంటే, నేను కాల్ చేస్తాను, ఎక్కడ నువ్వు వెళ్తావు తెలుసు ఏంటి ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నావు అని ఒక పక్కన మనల్ని ఫన్ చేస్తాం. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేసినా అలాగే అంటారు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ప్రపంచంతో ఇలా ఉంటాయి. వీడు ఆ అమ్మాయి ఏదో పాట అడిగేది, ఓకే, అమ్మాయి ఏదో పాట అడిగితే
"ఆ, ఆ పాట లేదు అవును మనకు చెప్తారు ఆ పాట లేదు మధ్య మార్చంటారు. పాట లేదు ఇప్పుడు మనం సరదాగా అది కాదు కానీ ఈ పాట అలా ఉంటుందని ఆమె మనం మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని తెలియకుండా అవునవును ఈ పాట బాగుంటుందని వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయాలి. సో లాట్ ఆఫ్ వర్క్ అది యాక్చువల్లీ స్క్రీన్ మీద. తర్వాత అది ఇంక నార్మల్ అయిపోయింది లైవ్ షోస్. చాలా బాగా చేసేవారు, నేను చూసాను ఇంట్లో అప్పటికి. ఇంకా నేను రాలేదు, నేను వద్దాం అనుకునేటప్పుడు నా బీటెక్ టైంలో నేను మీకు చూసా. సెటిల్డ్ గా మంచి లుక్ లో చాలా హ్యాండ్సమ్ ఉండేవారు టు బి ఫ్రాంక్. చాలా బాగున్నారు. అంటే ఇప్పటికే ఎలా ఉన్నారు కొంచెం అంటే నాకు ఎప్పుడు ఏం ఇష్టం అంటే ఏదైనా కంటెంట్ మాట్లాడటం ఇష్టం, కొంచెం ఉన్నదానిలో కొంచెం ఏదైనా మాట్లాడటం కూడా బాగా మొన్నటినే వచ్చేసేది లైవ్ షోలో. అవును, రెగ్యులర్ కాల్స్, ఏదైనా చిన్న క్వశ్చన్స్ అడగటం అలాంటివి చేసేవాళ్ళం. ఒక చిన్న టాపిక్ తీసుకొని ఏదో మాట్లాడడం, డిస్కస్ చేయడం, సైకిల్ అలా చేసేవాళ్ళం. సో అలా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు పెద్ద ఇక్కడ అనిపించలేదు. అసలు యాక్టింగ్ సో ఈజీ. ఇప్పుడైనా నాకు యాంకరింగ్ అంటే కష్టం. ఎప్పటికీ నాకు యాక్టింగ్కి వెళ్తే అది ప్రత్యేకంగా ఏం ఉండదు, కానీ యాంకరింగ్ అనగానే ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 5 years గ్యాప్ ఇచ్చారు కదా, అసలు యాక్టింగ్ చేయలేదు. ఆ తర్వాత డే 1 అసలు ఆ గొడవ లేదు నాకు, జీరో. నేను అలా అనుకుంటే శుభస్ శీఘ్రం ప్రోమో చేశాను. అవును, జస్ట్ ఉన్నావుగా, అసలు ఇంకే ఏం లేదు. అది మామూలుగా ఈ మళ్ళీ జయంత్ అన్నాడు మనం చేద్దాం నీ మీద ప్రోమో అన్నాడు. అప్పుడప్పుడు ఏదో బట్టలు తీసుకొని వచ్చాం, మేకప్ వేసుకున్నాం. 4-4 సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకుంటానన్న ఫీలింగ్ కూడా లేదు. మేకప్ వేసాడు, వచ్చాడు, ఉంటే అని సింగిల్ టేకే అయిపోయింది. అప్పుడు పర్లేదు మనం అదే యాక్ట్ చేస్తున్నాం, బాగానే యాక్ట్ చేస్తున్నాం అనిపించింది. అంతే ఇంత కాన్షియస్ అవడం కానీ అది గిఫ్ట్ అనుకోవాలి, ఇంకా గాడ్స్ గిఫ్ట్. అసలు జనరల్ గా ఇప్పుడు నాకు ఒక షెడ్యూల్ గ్యాప్ వచ్చి వెళ్తున్నాను అంటేనే డే 1 నాకు అంటే కొత్తగా ఉంటుంది నాకు. మరి నాకు అసలు మీకు 4 years 5 years తెలిసినా కూడా ఇంకా సమస్య లేదు. అంటే సూపర్ డూపర్ యాక్టింగ్ అని కూడా చెప్పట్లేదు. ఒక సీరియల్కి కావాల్సిన యాక్టింగ్ మనం అది ఏమీ కష్టపడకుండా చేయగలుగుతాం. సో కష్టం లేకుండా చేసేయగలరు. సో మీరు ఫస్ట్ ఇంట్లో చెప్పారా మీకు ఇట్లా ఆఫర్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను? అసలు ఏమి చెప్పాను ఇంట్లో. అదేంటి? మా నాన్నకి చాలా ఇష్టం నేను స్క్రీన్ మీద కనిపించడం. మా అమ్మ స్టేబుల్, లేదమ్మా నాకు ఇష్టం లేదంటే ఓకే అంటది, చేస్తానంటే ఓకే అంటది. మా నాన్నకి నేను స్క్రీన్ మీద నేను యాక్టింగ్ ఆపేస్తున్నానంటే ఆయన చాలా బాధపడిపోయారు. మా వైఫ్ కానీ అందరూ లేదు నువ్వు చేయటమే ఇష్టం, బట్ మా నాన్న ఒక్కడే ఎందుకు అనవసరంగా మానేస్తున్నావు, ఎవరికో అదృష్టం అందరికీ రాదు, వచ్చిన దాన్ని అదేంటి అని. మళ్ళీ మొన్న యాక్ట్ చేసినప్పుడు నేను మా నాన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించే సరే మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడని మళ్ళీ స్క్రీన్ కోసం అని కాదు, బట్ అది ఇట్స్ డెస్టినీ. నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఉంది నాకు. మీకు మీ ఫాదర్ అంటే బాగా ఇష్టమా కంపారిటివ్లీ మదర్ కన్నా? అంటే అలానే లేదు, కాదు కదా మరి ఓన్లీ డాడీ కోసం చేశాను. డాడీ కోసం అంటే మా అమ్మకి షీఈ్ నాట్ పర్టికులర్ స్క్రీన్ మీద ఉండాలి చెయ్యాలని ఏం లేదు. మా నాన్నకు ఉంటుంది, మా నాన్నకు ఉంది. సో మీరు అప్పుడు ఫస్ట్ కనిపించారు కదా, అప్పుడు కూడా మా నాన్నకి ఇట్లా ఫీల్డ్ నేను ఏదైనా ట్రై అంటే ఏదైనా అయిపోయిన తర్వాత జరుగుతున్న తర్వాత ఇంట్లో తెలియటమే, నేనన్నా చెప్పడం వేరే వాళ్ళని చెప్పడమే కానీ ముందు చెప్పి. అవును, మీరు ఇందాక చెప్పారు నాకు బయట అసలు చిన్నప్పటి నుంచి కూడా మీరు 8th class కా బయటకు వచ్చారు, ఇండివిజువాలిటీ వచ్చిందని. పెరంగపురంలో చదువుకున్నాయి. అసలు ఏది కూడా ఇంట్లో ఇన్ఫార్మ్ చేసేవారు కాదంట. ఇంట్లో అంటే ఇన్ఫార్మ్ అంటే మనం చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెద్ద కొడుకు ఇద్దరం అబ్బాయిలం. హాస్టల్లో కూడా మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, వాటిని ఐరన్ కూడా ఉండదు, మన ట్రంక్ పెట్టి ఉండేది కదా, లేకపోతే మన దీని కింద పెట్టుకోవడం. మన బట్టలు మనమే ఉతుకొని జాగ్రత్తగా ఉన్న తక్కువ మనీని జాగ్రత్తగా వాడుకుంటూ అలా ఇండిపెండెంట్ నేచర్ ఫస్ట్ నుంచి ఉంది. ఇండిపెండెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఇప్పుడు నేను అప్పుడు చెప్పాను కదా ఇందాక B level కంప్యూటర్స్ చదువుకున్నా, MCA నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కర్ణాటక వెళ్ళి డొనేషన్ కట్టి చదివారు. నేను చదవాలి, ఇంట్లో బర్డెన్ అవుతాం, అది ఉండేది ఎప్పుడు మనకి చిన్నప్పుడు వల్ల బర్డెన్ అవ్వకూడదు అనేది ఫస్ట్ నుంచి ఉంది. మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంది మీకు. ఇంకా లేకపోతే మెచ్యూరిటీ లెవెల్ లేకపోతే నేను చదువుకు వెళ్ళిపోయాడిని. ఇటు రాలేకపోయారేమో అసలు, అంటే అటు వెళ్ళిపోయేవాడిని. అది ఎక్కువ ఉండటం వల్ల అసలు నేను ఆ ఇంట్లో ఫోర్స్ చేయటం కాదు కదా, నేను ఎంత త్వరగా నేను వాళ్ళ భారం అవ్వకుండా ఉంటే అంటే మనీ తీసుకోవడం అంటే ఎఫర్ట్ చేయగలరు, కానీ నాకు ఎక్కువ ఉండేది. మీకు ఇష్టం లేదు అది? ఎక్కువ ఉండేది. నేను వాళ్ళ చదువు నుంచి నేను పక్కకి వచ్చిన దగ్గర నుంచి రాకముందే 6 months పక్కకి వెళ్ళిపోతాను అనగా నేను మా ఇంట్లో మనీ తీసుకోవడం ఆపేసాను. 6 months. మరి ఆ 6 months ఎలా బ్యాలెన్స్ చేశారు? మా ఫ్రెండ్ శేషు అని ఉన్నాడు, తను అప్పటికి రూమ్మేట్. తను ఆల్రెడీ ఇది ప్రొజెక్టర్స్ హోమ్ థియేటర్ సర్వీస్ చేసి ఆ బిజినెస్ లో ఉన్నాడు.
ఆడ కంపెనీ పెట్టాడు ఓన్గా. అప్పుడు దాకా వేరే చోట జాబ్ చేసేవాడు. తన దగ్గర ఒక 6 months జాబ్ చేశారు. వదిలేసిన 6 months ఇంట్లో అడగడం మానేసి span లో. ఆడిచ్చిన దాంతో నేను సస్ట్ అయ్యాను ఫస్ట్ ఇక్కడ. తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నా, మళ్ళీ మనీ అందరికీ నేను తీసుకున్నా. ఎవరైతే నాకు అడగకుండా కావాలేమో అని మా కజిన్స్ కానీ ఎవరైనా మనీ వాళ్ళు అనుకుని మీకు ఇచ్చారు, అందరికి మళ్ళీ రిటర్న్ ఇచ్చాను. అసలు మీకు ఎవరి దగ్గర తీసుకున్నారు కానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చాను. అంత ఉంది మీకు. మన సెల్ఫ్ రెస్పెక్ట్, మనం తీసుకోకూడదు, డిపెండ్ అవ్వకూడదు అనేది విపరీతంగా కూడా ఉండదు. ఎవరైనా ఏమనేవాళ్ళు కదా, అట్లా ఉండదు. ఇచ్చేసాను, మీకు ఇచ్చేయాలనిపించేది అంతే. మన దగ్గర ఎందుకు ఇవ్వగలిగాని ఇచ్చేసాను. ఓకే, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. ఫ్రెండ్స్. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అసలు గొడవలేదు మాకు ఇంట్లో. నా యాక్టింగ్, నేను స్క్రీన్ మీద అసలు ఏం చేసినా ఏంటైనా అసలు నన్ను ఎవరు నువ్వు అది చేయొద్దు ఇదే చెయ్యి అని అంటే, లేదు నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను కదా, ఏదైనా ఆలోచించే చేస్తాడులే అనేది ఉంటుంది. కానీ నువ్వు ఏం చేస్తాను నన్ను ట్రాక్ చేసేవాళ్ళు ఎవరు లేరు అసలు. ఫ్యామిలీ నుంచి కానీ ఇండస్ట్రీలో ఎందుకండి మనకి అసలు ఆ గొడవ లేదు మా వైఫ్. తను కూడా ఇంకా నువ్వు షోలకి వెళ్ళొచ్చు కదా, ఎక్స్పోజ్ అవ్వచ్చు కదా అంటారు కదా. డాన్స్ ఎందుకు చేయరు? చేయకూడదని కాదు, పెద్ద ఎందుకు మరి. డాన్స్ షోలు పక్క అడిగే ఉంటారు కదా, చాలా డాన్స్ షోలు జరిగినాయి, ఎందుకు చేయలేదు? షోలు కూడా తక్కువ వెళ్ళాము. అవును, అసలు రారు, చాలా తక్కువ అండి. ఎప్పుడో కానీ చూడలేదు మిమ్మల్ని. మేము ప్రతి షోలో తిరిగేవాళ్ళం, గుర్తుందో లేదో. సిగ్గు అనుకోవాలా, లేకపోతే ఇంక చాలు ఎక్స్పోజర్ అనుకోవాలా, నాకు పెద్దగా ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉన్నానో అది చేసుకుంటా. డాన్స్ షోలు చాలా తక్కువ అయితే మీరు డాన్స్ చేయడం. ఓకే, అమెరికా మీ ప్రోమోస్కి వచ్చేవారు కదా, ప్రమోషన్స్ కి హీరో హీరోయిన్. అసలు రాకుండా లేను, ఎప్పుడన్నా ఒక షోకి. బట్ అట్లా మెరిసి వెళ్ళిపోయేవారు. అవార్డు తీసుకోవటం, కుటుంబం వాళ్ళకి వచ్చారు కదా. సో లవ్ మ్యారేజ్ కదా మీది? కాదా? మా రిలేటివ్స్ అమ్మాయి. ఓకే, మా పెదనాన్న భార్య అంటే మా పెద్దమ్మ అవుతుంది కదా, మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు కూతురే. ఓకే, మీకు మరదల వరుస అన్నట్టు. సో జనరల్ గానే అలా అయిపోయింది. ఊరికే ఇప్పుడు మన యూట్యూబ్ లో చాలా రాసింది. నేను అక్కడ చూసాను, నేను ఇంటర్వ్యూల కోసం. అమ్మాయిది కూడా చిన్నప్పటి నుంచి తెలిసేమో అయితే మీరు? చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి తెలియదు, నిజంగా చెప్పాలంటే. తెలియదు అంటే వాళ్ళు వేరే 4-5 బజార్లు ఉండేవాళ్ళు, పెద్ద తెలీదు. తర్వాత మల్లికార్జున అని ఉన్నాడు మా పెదనాన్నకుడు, తను ఇలా అయితే ఎలా ఉంటుంది అనుకుంటే సరే ఓకే అలా జరిగిపోయింది. సో లవ్ మ్యారేజ్ కాదైతే చూసుకోండి, యూట్యూబ్లో పెట్టిన అబద్ధాలు. అరేంజ్డ్ మ్యారేజ్ 200%. అండ్ నేను ముద్దుమందారం చేసే టైంలో మీది రన్ అయ్యేదండి. నేను మీ దాంట్లో కూడా గెస్ట్ రోల్ చేసాను ఒకసారి వచ్చి. బట్ నాకు అప్పుడు ఒక టాక్ అనిపించేది, సీతాకాంత్ గారు అసలు రొమాంటిక్ సీన్స్ చేయరు, అసలు అమ్మాయిలు ముట్టుకోరు అని ఒకటి వచ్చేది. ఎంత నిజమేనది? జనరల్ గా నేను విన్నా, ప్రామిస్. నేను ఇప్పుడు చెప్పారు కదా గట్టిగా, అదే ఎందుకని అంటే మీకు అట్లా ఇప్పుడు ఇందాక చెప్పారు స్టేజ్ మీదకి డాన్స్ ఎందుకేరంటే ఏమో అది భయం కావచ్చు, లేకపోతే సిగ్గు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సిగ్గు ఉంది ఒక బేసికల్ ఇంటర్నల్ గా, అలా సిగ్గు బయటకు రానివ్వకుండా మేనేజ్ చేస్తాం. బట్ సీరియల్ అనేసరికి మాక్సిమం హీరోయిన్స్ గా ఉంటాయి కదా, వాటిని ఏదో కొంచెం వయా మీడియాగా పాస్ చేసేవాళ్ళం. కొన్ని కొంచెం మరి ఉంటాయి కదా, ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాను నేను. ఇప్పుడు ఇంటర్వ్యూ ఆపర్చునిటీగా తీసుకొని ఎవరెవరైతే నా వల్ల అలా ఇబ్బంది పడ్డారో, హీరోయిన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఏంటి అనుకొని ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఛానల్కి కానీ ఇలా ఇబ్బంది పెట్టిన అందరికి సారీ చెప్తున్నారు. సో అంటే జనరల్గా హీరోస్ మ్యాక్సిమం ఎక్కడ నువ్వు చెప్పరండి, రొమాంటిక్ సీన్స్ అనేసరికి మీకు తెలియదే ఉంది. ఎక్కడైనా అమ్మాయిలు ఇబ్బంది పడతారేమో, ఇప్పుడు ఇబ్బంది పడలే. కానీ ఒక హీరో సైడ్ నుంచి అప్పుడు చాలా పెద్ద టాక్ ఉండేది, సీతాకాంత్ గారు చేయరంట, మా సెట్కి వినబడేది. ఎందుకంటే మాకు సీరియల్ రోజు రొమాంటిక్ సీన్లు ఉండేది, అని చెయ్యమొకటి అనుకునేవాడిని. సో అంటే పర్టికులర్ రీజన్ ఏం లేదు దానికి. కొంచెం నా మీద ఆ విషయంలో కొంతమంది కోపం కూడా ఉంది. అంటే హీరోయిన్స్ అని కాదు, మేబీ ఛానల్లో అట్లా కూడా కోపం ఉంది. అంటే వాళ్ళు చేయడు, చేయకపోతే అలా ఇట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు, మీ సీరియల్లో హీరో రొమాంటిక్ సీన్ చేయనన్నాడు అనుకో, మీరేమంటారు? వదిలేమంటారా? నేను ఎవరినైతే ఇబ్బంది ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే నాలంటుడు ఇంకొకటి తగలేదు నాకు, కాబట్టి నేను ఇబ్బంది వాడు ఎవరన్నా చెయ్యి. ఇప్పుడు హీరోయిన్ కానీ ఎవరన్నా కాదులంతా అంటే అసలు పెద్దగా అలాంటి ప్రాబ్లమ్స్ అసలు మ్యాక్సిమం రాలేదు. మనం కోరుకున్నవి వాళ్ళు చేయనవి మనం ఎక్స్ట్రా చేయించలేదు, వాళ్ళు చేయనని చెప్పలేదు. ఇప్పుడు ఓకే, రొమాంటిక్ సీన్స్ పక్కన పెట్టేద్దాం. కొన్ని టఫ్ సీన్స్ ఉంటాయి, కొంతమంది చేయలేమంటారు, కొంచెం దూకే సీన్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అలా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే దూకే సీన్ సీరియల్ నీకు తెలుసు, అంత యాక్షన్ పార్ట్లు ఏమి ఉండవు. అవును, ఎక్కడో ఒక్కొక్కసారి కూడా అలాంటి వాటికి నాకేం అబ్జెక్షన్ అసలే అలా ఏమి చేసేవాడు.
ఇప్పుడు నాకు అమెరికా అమ్మాయి ఫస్ట్ సీన్ లో నేను Train. కృష్ణానది అది, స్విమ్మింగ్ రాదు నాకు. రాదా? ఆ. ఓకే. అక్కడ బ్యాక్ వాటర్ లో తీశారు. అది చాలా లోతుంది. ఒక్క చోట ఒక ప్లాట్ఫామ్ ఉంది ఏదో కింద, అంటే ఇక్కడ దాకా మునిగిపోతాం, కింద ఉంది. అది ఎట్లా ఉందంటే 6x6 ఉంది. ఓకే. ఎవరు ఈత వచ్చినాయని పెట్టారు. బట్ అతను ఎక్కువసేపు షార్ట్ అయిపోయేంత లోపల ఉండలేరు, అంతసేపు బ్రీత్ అతను వచ్చేయమన్నారు. నేను జస్ట్ స్విమ్మింగ్ చేసినట్టు చేయాలి. ఓకే. ఆ రోజు ఎండ్ అయిపోయేది లైఫ్. బట్ స్విమ్మింగ్ చేసినట్టు చేశాను, కింద లేదు పోది, ముందుకు వెళ్ళిపోయా. దిగి వెళ్ళిపోయారు లోతుకి, ముందుకు వెళ్ళిపోయా ఆ ప్లేస్ నుంచి వదిలేసి. సో బట్ ఓకే, వచ్చారు వాళ్ళు ఆ టైంకి. అది కొంచెం టఫ్. అది కొంచెం అలా అంటే చెయ్యను అనేది ఉండరు, చేత కాకపోతే చేత కాదని చెప్తారు. బట్ అది నార్మల్ అనుకున్నారు, కాకపోతే అనుకోకుండా రాదని చెప్పాం. రాదన్నట్టే ప్లాన్ చేశారు. కానీ ప్రమాదాలు అట్లా మనకు చెప్పిరావు కదా. అలా అసలు ఆ సీన్ చేయడానికి ఒక మధ్యలోకి వెళ్తున్నప్పుడు బోటు కెమెరా ఏం పెట్టారు, అది ఉంటుంది కదా క్రేన్, క్రేన్ పెట్టేశారు. పెట్టేస్తే ఆమ్ బయటకు ఉంది, ఆ కింద తూడు ఏదో ఉంటది కదా అది చుట్టుకుంది బోటుకి. బోటు ఇట్లా పడిపోయింది. కెమెరా కింద వాటర్లోకి వెళ్ళి 3 సార్లు మురిగి పైకి వచ్చింది. అదే అయిపోయాం అనుకున్నా అప్పుడే. బోట్ అతను దిగేసి ఆ తూడు తీసేసేసి వచ్చేదాకా అంతే ఉంది. అది పెద్ద ఆ రోజు, అది కూడా డే 1 షూట్ అండి, అది డే 1 షూట్. అబ్బా, ఫస్ట్ అది తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఇది మన 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 ప్రతాపం. మిగతా అది అయిన తర్వాత ఇదా అప్పటికో జరికొచ్చింది. ఇంక మీరు ఏం చైనా నేను చెప్పలేదు అయితే. అది అంటే మీకు ఏ తర్వాత అన్నారు కాబట్టి వాళ్ళు చెక్ అనిపిస్తుంది అంతే. ఇంకా అయిపోయిందంటే అయిపోయింది. అంటే అంటే ఎక్కడ నాకు అనుమానం లేదు మధ్యలో పోతామని. కొంచెం టైం ఉంది మనకు అనిపించింది. డివోషనల్ గా లేదంటారు కానీ చెప్పేదంతా డివోషనాలిటీ లేదు, లేదు డివోషనల్ లేదు, స్పిరిచువాలిటీస్ ఏమీ లేవు అసలు పెద్ద విషయాలు, పెద్ద పదాలు. సో జస్ట్ మీకు అనిపించింది వాళ్ళు చేసేస్తున్నారు, గో విత్ ద ఫ్లో అంతేనా మీరు? ముందు భయం వేస్తే భయం అని చెప్తాను. కొన్ని మొహాట్పడి చేసినా భయం లోపల ఉంటుంది. సో యాక్టర్, ఐ మీన్ హీరో, ప్రొడ్యూసర్, ఏది మీకు బాగా ఈజీ అనిపించింది లేకపోతే ఏది ఎంజాయ్ చేశారు? అసలు యాక్టర్ అనేది వర్క్ చేసినట్టు కాదండి, రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. ఇట్స్ యాక్టింగ్ ప్రపంచంలో ఈజియెస్ట్ జాబ్స్లో. అంటే ఆడికి నేను చెప్పేది కొంచెం యాక్టింగ్ వస్తే, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలవు, ఓకే, నీకు ఇచ్చిన రోల్ నువ్వు చేయగలిగినప్పుడు ఇట్స్ ఎ పెయిడ్ హాలిడే. ఓకే, అంతే. ఫన్నే ఉంటుంది యాక్టింగ్ చేసేటప్పుడు, ఫన్నే ఉంటుంది, మధ్యలో ఫన్నే ఉంటుంది. ఇప్పుడు అందుట్లో ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ టైం కూడా వాడేసి కాబట్టి ఫన్ మల్టిప్లికేషన్, సో మళ్ళీ పైగా డబ్బులు ఇస్తారు మనకి ఫన్ చేయడానికి. అసలు ప్రొడ్యూసర్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ జోన్. అది వార్ జోన్ అని సీరియల్ ప్రొడ్యూసర్ అంటే ఈ వార్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఎవ్రీ డే ఇట్ మేక్స్ డిఫరెన్స్ అనమాట. ఆ డే సరిగ్గా షూట్ చేయలేకపోతే నష్టం వచ్చేస్తుంది డైరెక్ట్గా, అంతే. అది ప్రొడ్యూసర్కి సో ఆ స్ట్రెస్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎవరికి టైం రాకపోయినా, ఇప్పుడు పెద్ద హీరో టైంకి రాకపోయినా హీరోకి పోయింది ఏం లేదు, కానీ ప్రొడ్యూసర్కి మాత్రం ఆ టైం అంతా దీనివల్ల ఆగిపోయినా ప్రొడ్యూసర్కి అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్కి. సో ఇదే లిమిటెడ్ బడ్జెట్స్. అవును. అండ్ మరి ఎవ్రీడే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, చాలా పెరిగిపోయింది. యాక్టర్స్ రెమ్యునరేషన్స్ పెరిగిపోతున్నాయి, లొకేషన్ చార్జెస్ పెరిగిపోతున్నాయి. అంటే అసలు ఖర్చులు అప్పుడు నేను అమెరికా అమ్మాయి కన్నా ఇప్పటికి 10 years బ్యాక్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్రాఫ్ట్ లో నీకు తెలుసు కదా, లొకేషన్స్ కానీ 100, 200, 300, 400% పెరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కానీ మన బడ్జెట్స్ 50% పెరిగినాయి. అప్పుడు ఒక 1 lakh ఉంది అనుకో, 115, బట్ నాట్ 2 lakhs అలా అవ్వలేదు. సో ఈ స్ట్రగుల్ ఇంకా ఇంతకు ముందుగానే పెరిగింది, ఎందుకంటే 50% పెరిగింది, ఇది మాత్రం 100% పెరిగింది. ఎందుకంటే పెంచలేమని వాళ్ళు అంటారు, కానీ కింద పెరిగిపోయింది. సో ఈ స్ట్రగుల్ ప్రొడ్యూసర్, సో ఆ బడ్జెట్ లోనే మొత్తం మేనేజ్ చేయాలి, రోజులో మనం అనుకున్న ఎపిసోడ్స్ తీయాలి, ఇదంతా ఉంటుంది. సో యాక్టర్ కన్నా ఇదే రిస్క్ వ్యాపారం ఉన్నాడు మనకి. దేంతో కంపేర్ చేయకూడదు. ఈజియెస్ట్ జాబ్ ఏదైనా ఉంటే యాక్టర్ అంటారు. ఒకటి జరగాలి వాడికి, కంటిన్యూస్గా మినిమం డిమాండ్లో ఉండి వాడికి యాక్టింగ్ ఆఫర్స్ రావాలి, వాడు రీజనబుల్గా యాక్ట్ చేయాలి. ఈ రెండు గనక ఉంటే ఇంకా వరల్డ్లో ఇంతకన్నా ఈజియెస్ట్ జాబ్ ఉందని నేను నాకు తెలిసినంత వరకు ఇదే పెయిడ్ హాలిడే. అది ఇంకా మనకి మూవీస్ అయితే గనక రకరకాల లొకేషన్స్, ఇంకా ఆ లగ్జరీ వేరుగా ఉంటుంది ఇంకా. సో మరి మూవీ ఆఫర్స్ వచ్చినాయండి మీరు ఎంత ఫేమ్ లో ఉన్నప్పుడు? సీరియల్ వాడికి మూవీ ఆఫర్స్ వచ్చినా ఏమీ చేయలేడు,
ఎందుకంటే ఆడు సపోజ్ నీకు మహా అయితే ఏమొస్తాయి, నేను హీరోగా అయితే కష్టం, డైరెక్ట్గా హీరోగా తీసుకోరు. అవును. అంటే దేంట్లోనో ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తాను. ఆ క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఓ 10 రోజులు బ్యాంకాక్ అంటారు, లేదా ఓ 10 రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో షూటింగ్ అంటారు. ఎట్లా వెళ్తాడు వీడు? ఇక్కడ నేను చేసేటప్పుడు నాకు 25 నుంచి 27 రోజులు 28 రోజులు 30 డేస్ షూటింగ్. ఒకసారి నాకు 3 సీరియల్స్ చేశాను ఒకే టైంలో 30 డేస్ షూటింగ్ ఉండేది. మళ్ళీ డబ్బింగ్, నేను షూటింగ్ అయిపోయి డబ్బింగ్ వెళ్ళేవాడిని. అసలు ఇంపాసిబుల్. నీకు వేరే కనీసం ఇంకోసారి తొంగి చూడటం కూడా ఉండదు. సొంత వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా ఇంకా అసలు చూచి, ఇంకా మనకు అన్ని సీరియల్లోనే ఫంక్షన్ జరుగుతాయి, ఏదైనా సీరియల్లోనే. నువ్వు జ్వరం అయినా అవును, ఇంకా ఆల్మోస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల మనకేమి ఇన్హెల్త్ లేదు, ఫీవర్స్ అలాంటి సమస్య లేదు. అవును, వెళ్ళిపోతుంది వర్క్. తెలుసు టాబ్లెట్ వేసి కూర్చుంటే షార్ట్కి రమ్మంటారు అంతే. సో అంటే ఆఫర్స్ వచ్చినాయి, మూవీ ఆఫర్స్ అంటే తర్వాత కొన్ని జనరల్గా వచ్చినాయి. ఆ ముందు మూవీస్ చేశారు కానీ సీరియల్ స్టార్ట్ అయ్యాక అసలు మూవీస్ చేయలేదు, బికాస్ ఆఫ్ దిస్ హెక్టిక్ షెడ్యూల్ అంతే. సో ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, ఐ మీన్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ బెంగళూరుని తీసుకొస్తున్నారు, కన్నడ నుంచి. ఆల్మోస్ట్ ఎక్కడైనా ఏం చూసినా ఒక 80% మనకు వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు లేకపోతే మరి వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారని, లేకపోతే ఏం క్వాలిటీస్ ఉన్నాయని అట్నుంచే తీసుకొస్తారు. యాక్చువల్గా ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నది చెప్పేస్తాం కానీ ఏమైనా కాంట్రవర్సీలోకి వెళ్తామా అని అనిపిస్తుంది కానీ, బట్ దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నాకైతే తెలుగు అమ్మాయిలు సీరియల్ చేస్తామనే వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు. ఎస్, ఇప్పుడు మనం డిజిటల్ కూడా చేస్తున్నాం. ఫ్యూజన్ టీవీ చిల్లీస్ అని మన ఫ్యూజన్ టీవీ పేరు మీద డిజిటల్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. డిజిటల్ దానికి తెలుగు అమ్మాయిలు దొరుకుతున్నారు, అది కూడా కష్టపడితేనే. హీరోయిన్స్గా ఉన్న ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో మనం చేస్తుంటాం హీరోయిన్స్గా. వీళ్ళు సీరియల్స్ వైపు లేరు. వీళ్ళు సీరియల్స్ వైపు అంటే సీరియల్ అంటే ఓ సీరియలా అనేవాళ్ళు ఉన్నారు తెలుగు అమ్మాయిలు. సీరియల్ చేయడానికి అందులో మనం సీరియల్ వాళ్ళు కంపల్సరీ బాగా అందం కోరుకుంటారు, అందంగా ఉండాలంటారు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండాలి. అంటే చూడగా అందంగా మారేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఫస్ట్ అందంగా ఊహించుకుంటాం. ఓపెనింగ్ మన సీరియల్ కి ప్రాణం టాప్ హీరోయిన్. సో హీరోయిన్ అసలు అదొక తెలుగుదనం ఉట్టిపడే 16 అణాల ఉండాలంటే అలాంటి అమ్మాయి ఉంటే అసలు తెలుగు దాటి వెళ్ళరు. నాకైతే ఎక్కడి నుంచి ఏ ఫోర్సు లేదు కన్నడ ఆర్టిస్టులను తీసుకోవాలని, ఎవరు లేదు. మనం గనక తెలుగు అమ్మాయిని ఇస్తే తెలుగు అమ్మాయి బాగుంటే తెలుగు అమ్మాయిని తీసుకుంటారు, చేస్తారు. ఇప్పుడు యాక్టింగ్ చేస్తానన్నా, నన్ను తీసుకున్నారు కదా, తెలుగే కదా. ఇప్పుడు నిన్ను తీసుకుంటున్నారు కదా, ఉన్నారు. ఇప్పుడు తెలుగు లేకనే మెయిన్ అంటే ఏ సీరియల్ చూసినా హీరోయిన్ ఆల్మోస్ట్ కన్నడ ఉంటుంది కదా, సో అందుకని అడుగుతున్నాను అనమాట. అంటే తీసుకోవడం రావట్లేదు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నా లిటిల్ ఎక్స్పీరియన్స్లో తెలుగు అమ్మాయి మనకు ఉండి కాదు కన్నడ హీరోయిన్ పెట్టాలని ఎవరన్నా అంటాం కానీ, లేకపోతే మనం కావాలని పెట్టుకోవటం కానీ. మీరు చేసిన సీరియల్స్ కూడా, నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్ వాళ్ళు ఎతికారలేదు నాకు తెలియదుగా, ఆ ప్రొడక్షన్ ఎతికిందో లేదు. నేనైతే మనం చాలా మందికి ఎవరైనా తెలుగు అమ్మాయిలు ఉన్నారా చూసుకున్నాం. కన్నడ వాళ్ళు కూడా, ఎందుకంటే వైనాట్ తమిళ్, ఇప్పుడు తమిళ్ కూడా వెళ్తున్నారు, మలయాళం వెళ్ళారు, ముంబై నుంచి కూడా తీసుకొచ్చేస్తున్నాం కదా. ఎందుకు కన్నడ వాళ్ళందరూ అయిపోయారు, ఇంకా అయిపోయిందా మొత్తం అక్కడ ఉన్న హీరోస్ అందరూ వచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను బెంగళూరులో ఆడిషన్ చేశాను, వైదేహిపడి. నేను ఆడిషన్ బాగుంటుంది అమ్మాయి కూడా. కన్నడ వాళ్ళు మోర్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళకి బెంగళూరు ఇస్ ద ప్లేస్ దే కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. బెంగళూరులో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు, ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు బెంగళూరులో ఉంటారు, అక్కడ తను ఉండే గేటెడ్ కమ్యూనిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు బెంగళూరులో. అందుకని బెంగళూరు వాళ్ళందరికీ కూడా తెలుగు మాక్సిమం వచ్చు. ఏ షాప్కి వెళ్ళినా తెలుగు కూడా మాట్లాడుతున్నారు, కష్టపడక్కలేదు ఇక్కడ. అందుకని వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, తొందరగా నేర్చేసుకుంటారు. తీసుకొచ్చి మనం నేర్పించాల్సిన పని ఉండదు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు, నేను హీరోయిన్గా నాకు హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి, నాకు కానీ ఆఫర్ రావట్లేదు అనేవాళ్ళు చూపించండి కాస్త, మీరు తీసుకుంటారు. ఉంటే డెఫినెట్ నేను కదా, ఎవరైనా తీసుకుంటారు, ఎందుకంటే ఈజీ కదా. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఫ్లైట్లు వేసి, అవును, ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి గొడవ లేదు కదా. తెలుగు మాట్లాడుతుంది, సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్, ఫస్ట్ లో టేక్స్ తీసుకుంటారు. తెలుగు అమ్మాయి గొడవ లేదు కదా, టైం కూడా మిగులుతుంది కదా. టైం ఇస్ మోర్ కన్సర్న్. అవును. సో అయితే అంతే తప్ప సెపరేట్ అంటే చెయ్యనని వేలు అంటాం తప్ప మనం జనరలైజ్ చేసి అందరి తరపున మాట్లాడలేదు. మై ఎక్స్పీరియన్స్, మీకు జరిగింది. నా ఎక్స్పీరియన్స్ లో తెలుగు అమ్మాయి ఉంటే కాదు అనుకో కన్నడకి ఎప్పుడు వెళ్ళలేదు.
అసలు ఇప్పుడు వాళ్ళే తెలుగు అమ్మాయిలా అన్నట్టుగా అయిపోయారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రెసెంట్ చూడగా మనం ఓన్ చేసేసుకుంటాం ఈ సీరియల్. అట్లా కూడా కాదు, ఇక్కడ అందరూ ఎప్పుడు రోజు వాళ్ళు కొంతమంది అసలు ఇక్కడే ఉండిపోతున్నారు, వెళ్ళట్లేదు. చేతిరాతో నేను జమ్మ చేశారు, తన తర్వాత నా ప్రొడక్షన్ లో అత్తారింటి అక్కచెల్లెలు చేసింది, ఇప్పటికీ ఇక్కడ చేస్తుంది. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. తెలుగు అమ్మాయి అనుకుంటారు. 1-2 ఆర్టిస్టులతో ప్రాబ్లమ్స్ ఎవరితో అయినా వచ్చే, మీకు వచ్చింది ఎవరితో అయినా వచ్చే. ఇప్పుడు సపోజ్ నువ్వేదో నాకేదో పర్సనల్ గా నేను అక్కడికి వెళ్ళాలి, నేను డేట్ ఇవ్వలేదు కదా, డేట్ అడుగుతున్నారు ఆ రోజు కుదరదంట, అవి వాళ్ళతో కూడా ఉంటాయి. జనరల్ థింగ్స్ ఏం లేవు. వాళ్ళు ఇంకా మోర్ ఆఫ్ వాళ్ళు నాకు తెలిసి చాలా వేరే సిటీ అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నారనిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చిన 15 days ఇక్కడే ఉండిపోతారు, ఇంకెక్కడికే వెళ్ళరు, మనకి షూట్ తప్ప వేరే పని ఉండదు కాబట్టి. సో మోర్ కంఫర్టబుల్ దెన్ దీస్ పీపుల్. ఇక్కడ వాళ్ళు మనకి అలా కంపేర్ చేయట్లేదు, ఇక్కడ లేరు మనకి చేసేవాళ్ళు ఏమంటలేదు. నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, ఇక్కడ వాళ్ళమే. మనం ఏం ప్రాబ్లమ్స్ పెట్టాం, ఇది ఒకటే చేస్తాం మనకి. అలానే మన తెలుగు హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు ఫుల్ గా. సీనియర్స్ అయితే అందరూ మనోళ్ళే కదా. సీనియర్స్ అదే అంట ఇప్పుడు ప్రెసెంట్ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, బాగున్నారు అందరూ. ఇప్పుడు ఏంటో మరి సీరియల్స్ కి ఆ తెలుగు అమ్మాయిలు అసలు ఏ సీరియల్ పెట్టినా కన్నడ అమ్మాయిలు ఇట్లా కాంటాక్ట్ చేయటం, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతుంటారు అట్లా అడగటం, లేకపోతే ఆఫీసులు రావడం జరగాలి. రావట్లేదు మీకు. కొన్ని కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బుక్కుల్లో ఉంటారు, వాళ్ళు కూడా హీరోయిన్ కి మెటీరియల్ ఎవరు లేరు పనికొచ్చేలాగా అలా లేరు. సో అంతే రీజన్. సో నథింగ్ స్పెషల్. నేను వైదేహిపడినంగా తీసుకున్నమ్మా అమ్మాయికి అదే ఫస్ట్ సీరియల్. అవును, ఓకే బాగా. కానీ మినిమం యాక్టింగ్ ఫేమ్ కూడా బాగానే వచ్చింది అమ్మాయికి, చేయగలిగింది. అలా లేరు తెలుగులో అలా లేరంటే దానివల్ల తప్ప మనం ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు జరిగింది. ఈ 10 years లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్ చేసి ఉంటారు? 8, 9, 10. శ్రీమతి కళ్యాణ్ ఒకటి చేశాను. తర్వాత కలియుగ రామాయణం అని జెమినీకి మన ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన బాలాజీ టెలిఫిల్మ్ చూసుకునేవాళ్ళు. ఆ సీరియల్ ఒకటి అది చిన్నది, కొంచెం రోజులు రన్ అయింది. దాంట్లో నిరుపం వీళ్ళందరూ వాళ్ళు కొంచెం నేను లేట్గా ఎంటర్ అయ్యాను. క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్, వాళ్ళదేమో రాముడు లక్ష్మణుడు క్యారెక్టర్ అలా కలియుగ రామాయణం కదా, మైథాలజీ. ఇంటర్నల్ గా మైథాలజీ ఉంటది, అందులో మీ సోషలైజ్ చేసి మీరు హనుమంతుడు క్యారెక్టర్ డైనమిక్ గానే ఉండేది క్యారెక్టర్. తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ఆ దాంట్లో నాకు ఇదేంటి కాప్ రోల్ పోలీసు, ఆ గెటప్ చూసి అంతఃపురం సీరియల్లో జనరేషన్ చేంజ్ అప్పుడు ఒక ఇద్దరు కొడుకులు రాజావారి క్యారెక్టర్ కి, ఆ ఇద్దరు కొడుకుల్లో శ్రీచరణ్ కానీ రాజావారి, ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు కాపు అనమాట. ఈడెవడో బాగున్నాడు అని చెప్పేసి పిలిపించారు. మూడోది కాపుగంటి రఘు గారు డైరెక్టర్, ప్రసాద్ గారు ఏమో అప్పుడు చూసుకునేవారు ఇన్ హౌస్. సో వాళ్ళు పిలిపించారు. అది అంతఃపురం, భార్యామణి సైమల్టేనియస్. ఆ రెండు చేస్తున్నప్పుడు చాలా రోజులు రన్ అయ్యాక ప్రభాకర్ గారు జాబిలమ్మ నువ్వు బాగుంటావు, ఆ రోల్కి చాలా బాగుంటుంది అని ఆయన ఫోన్ చేశారు. ఆ రెండు చేస్తున్నప్పుడు జాబిలమ్మ కమిటీ అయ్యాను. జాబిలమ్మ రోలు నాకు బాగా నచ్చిన రోలు. తక్కువ రోజులు, అది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. అక్కడ పెద్ద హిట్ దైవమగళని. ఇప్పుడు మన ఫార్ములా లాగా ఉండదు హీరో క్యారెక్టర్, హీరో కూడా ఒక క్యారెక్టర్. ఓకే, మొత్తం అన్ని క్యారెక్టర్లతో పాటు జర్నీ చేసి అంటే హీరోలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, కానీ ఆడు హీరో అంటే సకల గుణాభిరాముడు అలా ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ ఇట్లానే ఉంటుంది. వాడు టెంపర్ ఉంటుంది, ఆ టెంపర్లో వాడు ఈ తప్పకన మాట అనేస్తాడు. వదిన బయటికి వెళ్తే మంచోడుగా ఉంటాడు. ఇప్పుడు సరే అప్పటికి ఏది ఇన్స్టింక్ట్గా అనిపిస్తే అది చేస్తుంటాడు. ఓకే, మంచి రైటింగ్ అది. అక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళని ఆ రైటర్ని తర్వాత ప్రొడక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళకి. తర్వాత దేవత చేశారే, దేవత రైటరే ఈ దైవమగళకి ప్రొడ్యూసర్ రైటర్ అక్కడ తమిళ్లో. రీమేక్ ప్రభాకర్ గారు చేశారు. దాన్ని చేశాను. అది చేస్తున్నప్పుడు ఆ జాబిలమ్మ ఉండి ఈ రెండు అయిపోయినాయి. అది అంతఃపురం భార్య. అప్పుడు జాబిలమ్మ చేస్తున్నప్పుడు అష్టాచమ్మ అండ్ అమెరికా అమ్మాయి, మళ్ళీ ఈ 3 కొన్ని రోజులు చేశాను. ఇప్పుడు జాబిలమ్మ అయిపోయింది, ఇంక ఈ 2 చేశాను. ఈ 2 తర్వాత మానేశాను. ఇప్పుడు వచ్చింది మళ్ళీ రీఎంట్రీతో ఇది ఒకటే ఇప్పుడే ఈ 5 years తర్వాత. సో ఆల్మోస్ట్ 10 సీరియల్స్ వరకు ఉంది దగ్గర. సో అమాంగ్ ఆల్ ది సీరియల్స్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ అంటే జాబిలమ్మ అన్నారు. క్యారెక్టర్ పాపులారిటీ అంటే స్టాండర్డ్ అయితే అంతఃపురం భార్యామణి, అంతఃపురం స్టాండర్డ్, భార్యామణి అరుణ్ స్టాండ్ అయ్యాను నేను. తర్వాత పాపులారిటీ అష్టాచమ్మ అండ్ అమెరికా అమ్మాయి వచ్చింది. సో మీ ఫేవరెట్ హీరోయిన్ అమాంగ్ ఆల్ దిస్ 10 అంటే బెస్ట్ సపోర్టివ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, మనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కొంత మనతో. సో అట్లా మీకు ఫేవరెట్ అనిపించిన ఒక్క అలా ఏం అందరూ నాకైతే అందరూ లోపల ఏమో తిట్టుకున్నారే కానీ నాతో అందరూ బాగున్నారు.
ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు అందరూ. So particular ఇలానే లేదు. ఎవరితో భేదాభిప్రాయాలు లేవు బ్రదర్ వినండి. సో అందరూ సో ఎప్పుడు ఎవరితో కాంట్రవర్సీ ఇట్లా ఏం లేదు, మీరు చాలా నార్మల్ గా వచ్చారు. మోర్ ఆఫ్ అందరిలో కల్లా మిగతా వాళ్ళతో అసోసియేషన్ చైత్రతో ఉంది. ఎందుకంటే చైత్ర, అవును. చైత్ర నాతో పాటు యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత నేను ప్రొడ్యూస్ చేసిన దాంట్లో తను హీరోయిన్ గా చేసింది. మిగతా వాళ్ళతో కన్నా అసోసియేషన్ తింటూ ఉంది అంతే. అత్తారింట్లో అక్క చెల్లెలు ఆకర్షణ చేసింది. సో ఐ మీన్ అంటే అసోసియేషన్ వైజ్ అయితే చైత్ర. సో ఆల్మోస్ట్ 14 years బ్యాక్, ఇప్పుడు ఐ మీన్ 15 years చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారిపోయింది. సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకు ఉన్నది డిఫరెన్స్ చాలా మారింది. సో ఇప్పుడున్న ఆర్టిస్టులకి అప్పుడున్నంత డెడికేషన్ లేదు అని ఇలా కొన్ని వస్తున్నాయి. అది మీరు ఒప్పుకుంటారా? అట్లేం లేదా? అలాగే లేదండి. డెడికేషన్ కొన్ని విషయాల్లో మనకన్నా ముందు సీరియల్స్ చేసిన వాళ్ళు మనతో పాటు చేశారు. వాళ్ళు ఎలా చేసేవాళ్ళు చెప్తారు. వాళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా, అవసరమైతే ఎవరింటి నుంచి వాళ్ళు వండుకొని తీసుకొచ్చేవాళ్ళు, అక్కడ కూడా కొన్ని తెప్పించుకునేవాళ్ళు, ప్రశాంతంగా కూర్చొని తినేవాళ్ళు. అది ఎందుకంటే వీక్లీ 1 or 2 ఎపిసోడ్స్. ఇప్పుడు 26 ఎపిసోడ్స్ వచ్చినట్టు మనం టెలికాస్ట్ చేయాలి మంత్కి. సో లిమిటెడ్ బడ్జెట్స్ రావటం, నేను అంతపురం భార్యామణిలో నేను ప్రాంప్టింగ్ తీసుకోలేదు. డైలాగ్ సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, నేర్చుకునేవాడిని. అప్పుడు కుదిరేది. కొంచెం వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ లిబరల్గా ఉండేది, ఈటీవీ ఇనోస్ కాబట్టి. ఓకే, ఆ తర్వాత మర్చిపోయి నేను మధ్యలో చంద్రముఖి సీరియల్ దాంట్లో ఒక రోల్ చేశాను, దేవా అని. కొన్ని రోజులు, వెరీ తక్కువ రోజులు, చాలా మంచి క్యారెక్టర్ అది. ఏట సత్యనారాయణ గారు వచ్చినప్పుడు అసలు ఇంకా టైం లేదు. ఇలా కూడా ఇంత ఫాస్ట్గా తీస్తారా అనిపించింది. ఆ సీరియల్ ఫస్ట్ చూసా, అంత ఫాస్ట్ గా 26 ఎపిసోడ్. అప్పుడు 26 ఎపిసోడ్స్. కొంచెం ఈటీవీలో కొంచెం లిబర్టీ ఉండేది, మీరు అన్నట్టు ఆ టైం ఉండేది. సీన్ పేపర్ ముందు వచ్చేది, చదువుకునేవాడిని, ప్రాంప్టింగ్ లేకుండా చేయగలిగేవాడు. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు చాలా ఫాస్ట్. ఇప్పుడు తప్పుడే మన షార్ట్ కి వెళ్ళే వరకే సీన్ పేపర్ వస్తుంది. నెక్స్ట్ జాబిలంలో అయితే నెక్స్ట్ డైలాగ్ ఏముంటుందో కూడా తెలియదు. ముందు డైలాగ్ చెప్పేటప్పుడు ప్రాంప్టింగ్ చెప్తా ఉండేవాళ్ళు. ఫస్ట్ అంటే ముందు అసలు నెక్స్ట్ సెంటెన్స్ ఏం వస్తుందో తెలియదు. బట్ ఎట్లా మేనేజ్ చేసేవారు? ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ అంతే. ఇప్పుడు జరిగేది అదే కదా, ఇంకెలాంటి ఉంది అందరూ అది. అంత అంటే లిమిటెడ్ బడ్జెట్స్తో తక్కువ డేస్తో షూటింగ్ చేయటం అనే కాన్సెప్ట్ వచ్చాక డెడికేషన్ ఏంటయ్యా అంటే, ఇంత దీనేమంటారు, ఒక రౌండ్ ఉంటుంది గేమ్స్లో, ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు కదా, ర్యాపిడ్ ఫైర్ లాగా షూటింగ్ జరిగేటప్పుడు చేస్తున్నామంటే డెడికేషన్ ఉంటేనే చేస్తారంటారు. అది చేయరు. ఆ ఫైనల్ గా అరుచుకున్నారా, ఇవన్నీ చాలా నథింగ్. షూట్ అయిపోయిందా లేదా చేసే వర్క్ ముందు చిన్న చిన్న కామన్ సీరియల్ సంబంధించి ఛానల్ నుంచి కింద సెట్ వాళ్ళ వరకు అందరూ కూడా సో క్యాపబుల్. ఇంత తక్కువ డబ్బులతోటి ఇంత క్వాలిటీ అవుట్పుట్ 26 ఎపిసోడ్ రాసేవాళ్ళు, స్క్రీన్ పే చేసేవాళ్ళు చేస్తున్నారంటే అసలు వాళ్ళ కష్టం. అందుకంటాను, ఎంతో పాపం చేసుకుంటే తప్ప సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించి వర్క్ చేయరండి. అంత వర్క్ ఉంటుంది, అంత హెక్టిక్ వర్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ప్రొడ్యూసర్స్కి ఎక్స్ట్రా రేటింగ్స్ టెన్షన్ ఉంటుంది. సో అందరూ డెడికేటెడ్ అయితేనే ఇది సాధ్యం అవుతుంది. సో అట్లా డెడికేషన్ దగ్గర ఏం లేదు. 1-6 ఇన్సిడెంట్స్ డెడికేటెడ్ అయితేనే 26 ఎపిసోడ్లు నువ్వు ఎవ్రీ డే నీకు టెలికాస్ట్ అవుతుందంటే టీమ్ వర్క్. ఇక్కడ వీళ్ళందరూ డెడికేటెడ్ గా ఉంటేనే అవుద్ది. ఓకే, టీమ్ వర్క్ వల్లే తప్ప పర్టికులర్గా ఏం లేదు. సో ఫైనల్ గా ప్రెసెంట్ జనరేషన్ ఉన్న ఆర్టిస్టులకి మీరు ఇవ్వదలుచుకున్న సీనియర్స్ 15 సంవత్సరాలు అంటే మాటలు 5-6 రంగాల్లో మీరు ఎరగదీసి వచ్చి మరి పెద్ద మీరు అనుకోవట్లేదు. బస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మన సీనియర్స్ చేశారంటే మనకు ఎక్స్పీరియన్స్. అట్లా మీ నుంచి జనరల్గా ఏం చెప్పాలనుకునేది అంతే. అసలు చాలా షార్ప్ జనరేషన్. ముందు జనరేషన్ వాడు సెకండ్ జనరేషన్ వాడికి సలహాలు ఇచ్చే స్టేజ్లో ఇప్పుడైతే ఎవరు లేరు. మా అమ్మాయికి కూడా నేను సలహా ఇవ్వలేను. ఓకే, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళు మనకి ఏదైనా చెబుతున్నారు. మనం అప్డేట్ అవ్వాలంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే మనం అంత అప్డేట్ అవుతాం. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన సీనియర్స్ అన్నోళ్ళు ఏ రంగంలో అయినా మనం అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంచుకోవాలి. ఏళ్ళ అవసరం, వాడు అవసరం కాదు మందే అవసరం. వాడు ఫీల్ అయితే నీ అవసరం ఏదన్నా ఉందని ఆడు నేర్చుకుంటాడు చూసి. అంతేగాని వాళ్ళే అప్డేట్ అయిపోయి ఉన్నారు. మనమే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మనం అప్డేట్ అవుతాం. సో అది ఇండస్ట్రీ వైజ్ కూడా ఎవ్రీ 5-10 years కి ఐక్యూ లెవెల్స్ మారుతుంటాయి, చాలా షార్ప్ అయిపోతారు. సో వాళ్ళు ఎంత ఫాస్ట్, ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్లా వాడుతున్నారు, మనకన్నా చాలా ఫాస్ట్ గా వాడతారు. మనకు సెల్ ఫోన్ తక్కువ, వెంటనే టెక్నాలజీ పెరగడం వల్ల బ్రెయిన్స్ ఐక్యూ లెవెల్స్ పెరిగిపోయింది. సో కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు డెడికేటెడ్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే
ఆడు ఎలాగో విండం మనం విన్నామా పేరెంట్స్ ఆడు ఎవరికైనా సరే బొట్టినేలు రాయికి పొడుచుకుంటే నొప్పి వస్తుంది కదా, ఈసారి జాగ్రత్తగా నడుద్దాం అనుకుంటాడు. అంతే తప్ప మనం చెప్తే విండు. మనం అని కాదు, అంటే అంటే మనం వెళ్ళలేదు అదే అంటే పెద్దోళ్ళు చెప్పడం వల్ల ఇనే కాదు. అది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కాస్త కొంతమంది ఉంటారు కొంచెం ముందు వెనక ఆలోచించి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసుకొని ఇలా చేయకూడదు అనుకునేవాడు ఎలాగూ ఉంటాడు. ఆడికి ఎలాగూ నేర్పాల్సిన పని లేదు. అలా లేనోడు ఉంటాడు, వాడికి మనం ఆడికి బొట్టినేలు పగలాలి, తగిలితేనే తెలిసి. సో అంతే మనం ఇవ్వాల్సినంత ఏం లేదు ఇప్పుడు, మనం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చెప్పారు మీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే మీకు చెప్పాలని లేకపోయినా తెలుసుకోవాలని ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి అందరికీ తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు తెలిసినాయి. నాకైతే ఒక ఆధ్యాత్మిక వ్యక్తితో మాట్లాడినట్టుంది, మాట్లాడలేదు కానీ నాకు చెప్తుంటే నాకు అట్లా వెళ్ళేదన్నమాట. అది కాదు ఇది కాదు నేను పట్టించుకొని ఫ్లోలో వెళ్ళిపోతాను, వచ్చేది వస్తుంది వెళ్ళేది వెళ్తే. సో కృష్ణ అంతే అంటాడు కానీ ముందు ఇప్పుడు కృష్ణ నన్ను ఇక్కడికి ఇంటర్వ్యూకి ఫస్ట్ ఇంటర్వ్యూకి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డ్రీమ్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ ఇస్ సో పాపులర్. సో చాలా మంది నన్ను మధ్యలో కొంతమంది యాంకర్ లేడీ యాంకర్స్ అందరూ కాల్ చేశారు కానీ సంభవ్ ఈ మధ్య సర్లే వెళ్దాం ఏముంది అనిపించింది కానీ జరగలేదు. అనుకోకుండా ఇక్కడ జరిగింది. సో హ్యాపీ. కృష్ణ కూడా నాకు తెలుసు ఆల్రెడీ ఆర్టిస్ట్గా కోలిక్ కాబట్టి. నువ్వు శుభస్య శేఖరంలో ఫస్ట్ రోజు ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని నాకు ఎడిటింగ్లో ఆ రోజే అనుకున్నాం. చాలా బాగా చేస్తాడు కృష్ణ కూడా. సో వండర్ఫుల్. తను నేను నా తర్వాత సేమ్ ఛానల్లో యాంకరింగ్ కూడా చేశాడు, అది ఈ రోజు తెలిసింది. జూనియర్ ఆయనకి సీనియర్ ఆయన అండ్ యాక్టింగ్ లో కూడా సేమ్ ఆయన మా సీనియర్ మా జూనియర్. సో గుడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ దట్స్ ఆల్ గైస్. ఈ గెస్ట్ తో ఇలా ముగించేసాం. అండ్ నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, సైనింగ్ ఆఫ్ క్రిష్.